ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం శ్రీ అంతర్ముఖానంద స్వామీజీ వారు మన దగ్గరికి రావటం మన అదృష్టం. వారు సిద్ధయోగా మార్గం ద్వారా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అంతర్ముఖ ప్రాణాయామాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ దేశ విదేశాల్లో కూడా ఈ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. స్వామి రామానంద శిష్యులుగా వారు ఆ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తూ అలాగే ఎన్నో గ్రంథాల రచన కూడా వారు చేసి ఉన్నారు. కాబట్టి వారు మన సమక్షంలో ఉండటం మన అదృష్టం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసి ఇంటర్వ్యూ చేయడం 2019లో 18 చివరిలో 19లో మనం చేయడం అనేది జరిగింది. కర్తాల్లో చేశాం. అప్పుడు లక్ష్మీనారాయణ గారు మిమ్మల్ని అందరినీ సిద్ధయోగ పరంపరని ఒక్కసారి అట్లా ఆ ఇంటర్వ్యూలు అన్నీ కూడా ఎంతోమందికి ఉపయోగపడ్డాయి. కొన్ని వేల మంది మీ దగ్గరకు వచ్చి దీక్ష తీసుకోవడం కూడా జరిగింది, సిద్ధయోగ పరంపరా దీక్షని. అలాగే ఆ యొక్క ఇన్స్పిరేషన్తోనే ఒక మంచి శ్వాస మీద ఒక గ్రంథాన్ని రాయటం అనేది జరిగింది. కృతజ్ఞతలు నాయన. ఈ శ్వాస పైన ఇంత మొత్తం ఎందరో మహానుభావులు చెప్పినదంతా కూడా వారి అనుభవాల్ని వింటూ తర్వాత గ్రంథస్థం చేస్తూ సంకలనం చేసి ఈ గ్రంథం రాయడం అనేది చాలా ప్రజోపకరం. ఏంటంటే సామాన్యులకు కూడా అసలు ఆధ్యాత్మం అంటే ఏంటో తెలియడానికి అచ్చతెనులోన సింపుల్ లాంగ్వేజ్లోన రాయటం నాకు ముందు చూపించారు కదా, బాగుంది. ఇందులోన సిద్ధయోగం గురించి కూడా మీరు ప్రస్తావన చేశారు. మరి ప్రస్తావన తీసి పేరు కూడా పెట్టారు. చాలా సంతోషం. మీరేంటంటే నేను అంటూ ఒక ప్రత్యేకత లేకుండా అందరి యొక్క తపస్సు అనుభవాల్ని సేకరించి ప్రజలకు అందరికి కూడా ఇది మహా ఉపయోగం చేస్తున్నారు. చాలా సంతోషం. మరి అంతేకాకుండా మహానుభావులు అందరి తాలూకు ఆశీస్సులు మీకు ఉన్నాయి. అందుకే మీకు మంచి సంకల్పం, సిద్ధ సంకల్పం కలిగింది. ఇది భవిష్యత్తులో ఈ పుస్తకం అనేది బహుళ ప్రచారం అవుతుందని నేను భావిస్తున్నాను. గురువు గారిని ప్రార్థిస్తున్నాను కూడా. చాలా సంతోషం. నేను దాని దగ్గర ఉంచుకొని మళ్ళీ చేస్తాను. ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య నమః. ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ వ్యాసవ్యాస భట్టారకాయ నమః. గురుస్వరూపులకు, ప్రేక్షక మహాశైలకు మరియు నా సిద్ధ విద్యార్థి లోకానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారములు. గురువుగారు, ఇప్పుడు మీరు అంతర్ముఖ ప్రాణాయామము అని చెప్తున్నారు. మనం నిత్యము ప్రాణ సాధన అనేది జరుగుతూనే ఉంటుంది మనిషికి. ఆ ప్రాణ సాధనలో ప్రాణాన్ని ఎలా తగ్గించుకుంటున్నాము, అంతర్ముఖంలో ప్రాణాన్ని ఎలా పెంచుకుంటున్నాము, ప్రాణాన్ని పెంచుకోవడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి, ప్రాణాన్ని తగ్గించుకోవడం వల్ల జరిగే నష్టం ఏంటి, అసలుకి ప్రాణ సాధన విశేషం ఏమిటి? ఇక్కడ ఈ ప్రాణము అంటే ఏంటో ముందు తెలిసిన తర్వాత ఇది అంతర్ముఖమా బహిర్ముఖమా, అందరూ చేస్తున్నది బహిర్ముఖమా అంతర్ముఖమా అనేది మీకు తేటతల్లమైపోతుంది. ముందు ప్రాణం గురించి తెలియాలి. మనం ప్రాణము అంటే అందరం అనుకునేది ఏంటంటే బయట గాలిలో గల ప్రాణవాయువు లేక ఆక్సిజన్ అనే అందరం అనుకుంటున్నాం. అందరం అనుకుంటున్నాం, కానీ అది కాదు. ఎందుకంటే అది ఒక ఫిజికల్ ఇనార్గానిక్ గ్యాస్. అది ఏది బయట గాలిలో ఉండే ప్రాణవాయువు, ఆక్సిజన్, O2. కానీ మన ప్రాణం వేరు, మనలో ఉండే ప్రాణం వేరు. ఈ ప్రాణాలకి 4 లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నది, ఆనందం ఉన్నది, ప్రకాశం ఉన్నది. ఈ ప్రాణానికి లోపల దట్ ఈజ్ డివైన్ ప్రాణశక్తి. బయటిది అది ఇనార్గానిక్ గ్యాస్. అయితే దానికి దీనికి ఎలాంటి సంబంధం ఏర్పడినది అనేది మనం తెలుసుకోవాలి కదా. దీనికి ముందు ఈ ప్రాణం గురించి నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రాణోహి భగవాన్ ఈశః, ప్రాణోహి విష్ణు పితామహః, ప్రాణేన ధారితే లోకం సర్వం ప్రాణమయం జగత్ అని ఉంది.
జ్ఞాన సంకలిని తంత్రంలో. అంటే ప్రాణమే భగవంతుడు, ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆయనే. ఏంటి ఈ జగత్తంతా కూడా ఆ ప్రాణం చేతే ధరింపబడింది. ఈ మొత్తం జగత్తంతా కూడా ప్రాణం చేత ధరించడం, ప్రాణమే భగవంతుడు అనేది. సర్వం ప్రాణమయం జగత్తు, ఈ జగత్తంతా ప్రాణమయం. అయితే ఈ ప్రాణమయం అయినప్పుడు మళ్ళీ 2 ప్రాణాలు ఎలా వచ్చాయి? అది కదా ప్రశ్న. బయట ఉండే ఆక్సిజన్ అనేది అది మనం ఎప్పుడు తీసుకుంటున్నాం? శిశువు మొట్టమొదట పుట్టినప్పుడు, తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు తీసుకుంటున్నాం ఈ బయట గాలి. కానీ అంతకుముందే మనం ప్రాణంతో ఉన్నాం. తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఆ ప్రాణంతో ఉన్నాం. ఆ ప్రాణం అనేది అంటే నిశ్చల స్థితిలో ఉంది. అప్పుడు ఆ నిశ్చల స్థితిలో ఉండటం వలన అప్పుడు శ్వాస లేదు. శ్వాస అంటే బయట గాలితో కూడుకుని ఉంటేనే శ్వాస. శ్వాసకు ముందు ప్రాణం ఉంది. ఆ ప్రాణం తల్లి గర్భంలో ఉండేటప్పుడు మనకి పూర్వజన్మల జ్ఞానం ఉంది. అందరము యోగులమే తల్లి గర్భంలో ఉండేటప్పుడు. గర్భమే యోగి గిరిపర్ ఖాయా మాటి అని రాంప్రసాద్ సేన్ అని కలకత్తా యోగి చెప్పారు. గర్భంలో అందరము యోగులమే. ఒకసారి బయటి వచ్చి భూపత్రం అయ్యేసరికి మట్టి కరిచి మాయలో పడ్డాము అని యోగులు చెప్పారు. సరే, అయితే ఈ 2 ప్రాణాలు వేరు అని మీరు ఎలా ఎందుకు చెప్తున్నారు అన్నదానికి ఏంటంటే, ఇది ప్రపంచానికి తెలియాలి. ఇది తెలియకే మార్గాలు అనేకం అనుకుంటున్నారు. నేను డాక్టర్ కనుక ఇది ఫిజికల్ ఇనార్గానిక్ గ్యాస్ అనేది చెప్పి దీన్ని విడదీయడం ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అదేమిటంటే, ఒక శవాన్ని ఇక్కడ పడుకుని పెట్టాం, ఎడం ప్రక్కనే, కుడి ప్రక్కనే ఒక మనిషిని పడుకుని పెట్టాం, లివింగ్ హ్యూమన్ బీయింగ్. ఈ పడుకుని పెట్టేటప్పుడు ఈ లివింగ్ బాడీ అంటే బ్రతుకున్న వారు నిద్రలో కూడా ఇన్వాలంటరీగా వారు శ్వాస తీసుకుంటాడు ఆయన ఇన్వాలంటరీగా. వేరేస్ శవం తీసుకోదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తాం? ప్రాణం పోయింది లేదు కదా అని. మరి ప్రాణం పోయిందంటే ఇదే ప్రాణం అయితే, బయటి గాలిలో గల ఆక్సిజనే ప్రాణం అయితే దాన్ని ఈ శవం తీసుకోవచ్చు కదా. తీసుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? తీసుకోవాలనుకుంటే లోపల ఒక శక్తి కావాలి. అది ఉంటే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు కదా. ఇప్పుడు శవం ఎందుకయింది? అది పోయింది కాబట్టి పోయిన ప్రాణం అనేది అది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి, దివ్య శక్తి. అది ఆ దివ్య శక్తి ఉన్నంత కాలము ఇది తీసుకుంటాం. ఏంటి? ఇది నిత్యము ఖర్చు అయిపోతుంది. ఇది ప్రపంచాన్ని అర్థం కావట్లేదు. అది ఎలా ఖర్చు అవుతుందంటే, ఇప్పుడు మీరు అంతర్ముఖమా బహిర్ముఖమా అని అడిగారు కదా. దీనికి ఏంటంటే, మనం మొదట అంతర్ముఖంగానే ఉన్నాం. లోపల ఉండేటప్పుడు ఈ ఊపిరితిత్తుల్లోన ఒక రకమైన ద్రవం ఉంటుంది. దాని పేరు స్ఫింగోమైలిన్ ఫ్లూయిడ్ అంటారు. మన ఊపిరితిత్తుల్లోన ఎయిర్ సెల్స్, గాలి అరలు ఉంటాయి చూసారా, ఆ గాలి అరల్లో ద్రవం నిండి ఉంటుంది. ఆ ద్రవం నిండి ఉండటం వల్లే శ్వాస ఉండదు శిశువుకి. ఆ ద్రవం అనేది ఏంటంటే ముందు బయటికి రావాలి, స్క్వీజ్ అవుట్ అవ్వాలి అనుకుంటే ఏంటంటే, మనలోంచి ఒక సంకల్పం ఇక్కడి నుంచి మన శిరస్సు నుంచి భ్రూమధ్యం నుంచి నాడుల ద్వారా అది మొట్టమొదటి సంకల్పం వచ్చి ఈ ఊపిరితిత్తులోకి వచ్చి అది నెట్టుతుంది, స్క్వీజ్ అవుట్ చేస్తుంది. ముందు ద్రవం వస్తుంది ముక్కులోంచి. ఆ ద్రవం ఎవరు అబ్జర్వ్ చేయొచ్చు అన్న చుక్కలు అనుకుంటారు. అది అయిన తర్వాతే లోపల ఖాళీ అయింది గాలి అరలు, అప్పుడు బయట గాలి వెళ్తుంది. అప్పుడు ఈ రెండింటికి సంబంధం ఏర్పడింది. అప్పుడు బయట ప్రపంచానికి లోపల ప్రాణానికి సంబంధం ఏర్పడినది. ఇప్పుడు అందరం అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఈ బయట గాలే తీసుకోవటం వలన మొట్టమొదట ఉచ్ఛ్వాసం ప్రారంభమైంది అని అనుకుంటున్నాం అందరం, ఇన్క్లూడింగ్ మెడికల్ ఫీల్డ్. కానీ మొదట ఏంటంటే, తన లోపల ఆ ప్రాణం అనేది నిశ్వాసము అంటే ఆ స్ఫింగోమైలిన్ ఫ్లూయిడ్ బయటికి నెట్టడం అనే నిశ్వాసము ద్వారా బయటకు వచ్చాం. ఈ విషయాన్ని భాగవతములోన తృతీయ స్కంధంలోన కపిల మహర్షి తన తల్లి దేవహూతికి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ గర్భంలో ఉండే శిశువు ఎలా ఉంటుంది ఇవన్నీ వివరాలు, అలాగే గర్భగీతలు కూడా. అయితే ఇది ఇలా వచ్చిన తర్వాత
లోపలికి ఇది ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత మనం తీసుకోవడం విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ జరగడం ఏంటంటే మొట్టమొదటి శ్వాస బయటకు వచ్చింది కదా, ఆ బయటికి రావడమే కిందకి పోవడం, బయటికి రావడమే కిందకి పోవడం. ఈ కిందకి పోయింది మళ్ళీ వెనక్కి రావాలి, కానీ మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక మేడ పై నుంచి బంతి వేసామనుకోండి, అది కింద పడి ఏం చేస్తుంది, కొంతవరకు లేస్తుంది, మళ్ళీ అక్కడి వరకు వెళ్ళదు. అలాగే ఇక్కడి నుంచి పడిన బంతి బయటకు వచ్చి మళ్ళీ అక్కడ చేరదు. ఆ చేరకపోవడం వల్ల ఏమవుతుందంటే కొంత ఉండిపోతుంది, మళ్ళీ కిందకు వస్తుంది, బంతి కింద రావడం మీదకు వెళ్ళడం. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మనం తీసుకునేది తక్కువైపోతుంది, విడిచిపెట్టేది ఎక్కువైపోతుంది. అయితే అందరూ అడగొచ్చు, అదే గాలి కదా వెళ్ళి వస్తుందని అనుకుంటారు. అదే గాలి వెళ్ళి వస్తుంది అనుకుంటారు. గాలి కాదు అక్కడ అర్థం. చాలామందికి ఏంటంటే శ్వాస వేరు ప్రాణం వేరు అనే సంగతి తెలియదు. అందరము శ్వాస శ్వాస అంటున్నాం. శ్వాస తాలూకా పెథాలజీ, ఎనాటమీ, ఫిజియాలజీ అది తెలియాలి. ఉచ్ఛ్వాసము అని అంటున్నాం. ఉత్ అంటే పైకి, శ్వాస అంటే శ్వాస పైకి వెళ్ళడము అని. పైకి వెళ్ళడం అంటే అర్థం ఏంటి, మనం ఇలాగ తీసుకుంటున్నాం కాబట్టి ఉచ్ఛ్వాసం అని అంటున్నాం. కానీ సంస్కృత పరిభాషలో ఏంటంటే ఉత్తు అంటే పైకి, పైకి అంటే అర్థం ఏంటి, మన ప్రాణము నిశ్వాసము ద్వారా, నిత్ అంటే కిందకి, నిశ్వాసము ద్వారా కిందకు వచ్చేటప్పుడు ఈ ద్రవం పోయిన తర్వాత బయట గాలి లోపలికి వెళ్ళింది. ఆ గాలితో పాటు ఈ కిందకు వచ్చిన ప్రాణం సుషుమ్నాలోంచి అది పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. దాని పేరు ఉచ్ఛ్వాసం. ఈ బయట గాలితో తీసుకునేది కాదు. అది తీసుకున్నప్పుడు మన ఛాతిలోన ఈ ఎముకలు ఇదంతా కూడా ఏంటంటే అది ఇలాగ లేస్తుంది. మనం తీసుకున్నప్పుడు ఇలా లేస్తుంది, కానీ గాలి మాత్రం ఇలాగ వెళ్ళి కిందకి వెళ్తుంది, ఛాతి మాత్రం పైకి లేస్తుంది. అది ఉచ్ఛ్వాసం. ఏంటి ఆ ఉచ్ఛ్వాసంలో ఏం జరుగుతుంది, లోపల ప్రాణం వెళ్తుంది, బయట గాలి కూడా మిక్స్ అవుతుంది. ఇది మిక్స్ అవడం కాకుండా మనం మాటికి ఇది కిందకి పోవడంతో ఎంత కిందకి లోపల నుంచి ప్రాణం పోతుందో అంత బయట గాలి మనం తీసుకుంటాం. ఈ బయట గాలి తీసుకోవడం వల్లనే మనం బ్రతుకుతున్నామని, అదే ఆక్సిజన్ అని, అదే అన్నిటికీ అవసరమని మనం భావిస్తున్నాం. కానీ మనకు అవసరమైంది ఏంటంటే మన లోపల ప్రాణమే, అది తగ్గిపోతుంది, దాన్ని పైకి పంపించాలి. ఆ పైకి పంపించడానికి మార్గం అడ్డేది ఏంటంటే కఫం. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి అంటే జనరల్గా తెలిసినంతవరకు బయట శ్వాస రేటుని తగ్గించి అంతర్ముఖ శ్వాస రేటుని పెంచడమే నిజమైన యోగము అంటారు. ఈ ప్రాణము గురించి మీరు చెప్పారు. ప్రాణము, లోపల ప్రాణము, బహిర్గత ప్రాణము, రెండు ప్రాణాల గురించి చెప్పారు. ఈ ప్రాణానికి ఆత్మకి ఉన్న తేడా ఏంటి? ప్రాణానికి ఆత్మకి ఉన్న తేడా, అదే ఆత్మ అదే ప్రాణమా? ఆత్మ అనేది ఏంటంటే నిశ్చల ప్రాణమే ఆత్మ, చంచల ప్రాణమే జీవుడు. అంటే ఇక్కడ శ్వాస లేని స్థితిలో ఉండేటప్పుడు అది ఆత్మే. ఆ ఆత్మ అనే దాంట్లోనే ఈ బయట వాయువు ప్రవేశించడం వల్ల ఇది జీవుడయ్యింది. ఇది జీవుడు అవ్వడం వల్ల బహిర్ముఖం అవుతుంది. ఇక అంతర్ముఖం బహిర్ముఖం అన్నాను చూసారా, ఎప్పుడైతే మనలోంచి ప్రాణం బయటకు వచ్చిందో, బయట గాలితో కనెక్ట్ అయిందో అప్పుడది బహిర్ముఖం అయింది. మనం ఇప్పుడు అంతర్ముఖం చేయడం అంటే అర్థం ఏంటి, మరల బయట గాలిని తగ్గించాలి. బయట గాలిని తగ్గించాలంటే ఊరికే తగ్గదు, అది తగ్గదు. లోపల ఏర్పడిన అంతరాయం, ఆ కఫం వంటిది, దాన్ని తొలగించాలి. వెన్నలాంటి ఆ కఫాన్ని కరిగించాలి. ఆ కరిగించాలంటే వేడెక్కించాలంటే రాపిడి చేయాలి. రాపిడి చేస్తే వేడెక్కితే లోపల కఫం కరిగితే లోపల ప్రాణం పైకి వెళ్తుంది. అప్పుడు బయట గాలి తగ్గుతుంటుంది. బయట గాలి ఊరికనే బలవంతంగా ఏదో చేస్తే తగ్గేది కాదు. అందరం అనుకున్నది ఏంటంటే రెస్పిరేటరీ రేట్ తగ్గాలి, ఆయుష్ పెరుగుతుంది, ఇవన్నీ అంటుంటారు. అసలు లోపల చూడాలి. ఇప్పుడు ఒక ఏనుగు ఉందనుకోండి, ఒక తాబేలు ఉందనుకోండి, దాని తాలూకా శ్వాస గతి తక్కువే. అదే జ్ఞానులు అయిపోతున్నాయి ఏంటి? అవి జ్ఞానులు అవుతున్నాయా? కాదు, అవి తమోగుణ జీవులే. మన రేటు తగ్గడం అనేది ఏంటంటే అది కాదు, రేటు ఆటోమేటిక్గా తగ్గుతుంది మనకి. ఎప్పుడు లోపల నాడీ శుద్ధి జరగాలి. నాడీ శుద్ధి జరగాలంటే మథనం చేయాలి. మథనం చేస్తే కఫం కరిగి లోపల నాడీ శుద్ధి అయితే బయట గాలి తగ్గిపోతుంది. బయట గాలి పరిమాణం తగ్గుతుంది, బయట గాలి రేటు, రెస్పిరేటరీ రేటు అంటే నిమిషానికి 15 సార్లు అనే రేటు కూడా తగ్గుతుంది. మనం అబ్జర్వ్ చేసి ఇదే తగ్గించాలి అనుకుంటాం, కానీ లోపల దాన్ని శుద్ధి చేయాలనేది ఎవరో దానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు.
లోపల దాన్ని శుద్ధి చేసేది అంతర్ముఖం. హైయెస్ట్ లెవెల్ అనేది లోపల కఫాన్ని శుద్ధి చేస్తే కఫమే యముడు అనేది నేను మన కఫమే యముడు. ఆ, కఫమే యముడు, పాపం కూడా, పాపము కూడా. కఫమే కర్మ, కఫమే యముడు అనేది. కఫమే మరణం. ఆ కఫం పెరిగే కొద్దీ మరణానికి దగ్గర అవుతాం, కఫం తగ్గే కొద్దీ మరణానికి దగ్గర అవుతాం, సమాధి అవుతుంటాం. ఇదే ఫైనల్ సారాంశం ఎవరు చెప్పినా. కానీ అది అర్థం చేసుకునే కోణం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ అర్థం చేసుకునే కోణం డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఎవరు అర్థం చేసుకున్న కోణంలో వారు మార్గం కనుక్కున్నారు కాబట్టి ఇన్ని మార్గాలు వచ్చినాయి. లేవు, ఉన్నది ఒకటే, పోవాల్సింది కఫము జీవుడు కింద నుంచి పైకి పోవాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే రాపిడి మనం చేస్తున్నామో, మీరన్నటువంటి సిద్ధయోగంలో మనం ఎప్పుడైతే ఉజ్జయిని ప్రాణం ద్వారా ఈ లంగ్స్ లో ఉన్నటువంటి కఫాన్ని పైకి తీసుకెళ్తున్నామో అప్పుడు మన కుండలిని శక్తి ఏమవుతుంది? ఈ కుండలిని శక్తి గురించి కూడా చాలా అపార్థాలు ఉన్నాయి. అసలు కుండలిని అంటేనే ప్రాణం. కుండలిని అంటే ప్రాణం. కుండలిన్యాం సముద్భూత గాయత్రి ప్రాణధారిణి ప్రాణ విద్య మహావిద్య యస్తం వేతి సవేదవిత్ యోగ చూడామన్యోపనిషత్. అంటే మనము ఈ కుండలిని ఎందుకు పేరు వచ్చింది? కుండలిని ఎందుకు? ఒక కుండ, ఇది కుండ. ఈ కుండలోన ఒక శక్తి ఉంది. ఆ కుండలోని శక్తి ఉంది, దాని పేరు, దానికే కుండలిని అన్నారు. అంటే అది సాదా సీదాగా లోపల ప్రయాణం చేసే బదులు ఒక దగ్గర అది ఆగిపోతుంది. ఆ ఆగిపోవడం వల్ల దానికి కుండలిని అన్నారు. ఎందుకు ఆగింది? మన క్రిందకి వచ్చే ప్రాణం అనేది తిరిగి అదే మార్గంలో అదే స్థాయిలో వెళ్ళలేకపోతుంది. వెళ్ళలేకపోవడం కారణం ఏంటంటే, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఇలా చేయి పెట్టండి, వేడిగా తగులుతుందా లేదా? ఈ వేడి ఎక్కడి నుంచి వస్తుంది? లోపలంటే ఏంటది? మన ప్రాణమే నిశ్వాస రూపంలో అది ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయ్యే విధానం మహాత్ములు చెప్పారు. అది ఎలాగనంటే, మనము ఇక్కడి నుంచి ఇలాగ వదిలిపెట్టేటప్పుడు 30 సెంటీమీటర్ల వరకు వదిలిపెడుతున్నాం. 12 అంగుళాలు తీసుకునేటప్పుడు 20 సెంటీమీటర్ల నుంచి తీసుకుంటున్నాం, అంటే 8 అంగుళాలు. ప్రతి శ్వాసలో కూడా 4 అంగుళాలు లేదా 10 సెంటీమీటర్లు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అందులో ఏంటిపోతున్నాయి అనేది మనకు కావాలి. శక్తి పోతుంది, జ్ఞానం పోతుంది, ఆనందం పోతుంది, మరి ప్రకాశం పోతుంది, అగ్ని కూడా పోతుంది. ఇది పోవటం వల్ల ఏమవుతుందంటే శరీరం చల్లబడుతుంది. శరీరం చల్లబడితే అప్పుడు శరీరంలోనే కఫం ఏర్పడుతుంది. కఫము అనేది మనం బయట చెప్పినప్పటికీ కూడా లోపల మన యొక్క రక్త ప్రసరణ మందగిస్తుంది అని అర్థం. ఇప్పుడు అందుకే కదా పిల్లవాడిలో ఉన్న తేజస్సు ఇప్పుడు తగ్గిపోతుంది కదా. ఎందుకంటే ఒక 20 ఏళ్ల తర్వాత ఆ తేజస్సు అనేది తగ్గిపోతూ వస్తుంది. దానికి ఆ తగ్గిపోయే విధానం కూడా చెప్పారు మహాత్ములు. ఏంటంటే నిమిషానికి 10 సెంటీమీటర్, ఒక శ్వాసక్రియకి 10 సెంటీమీటర్లు పోతుంది. నిమిషానికి 15 సార్లు 1.5 మీటర్లు పోతుంది. మరి గంటకి 900 సార్లు 90 మీటర్లు పోతుంది. రోజుకి 21,600 అంటూ 10 సెంటీమీటర్ 2 కిలోమీటర్ల 160 మీటర్లు పోతుంది ఒక్క రోజులో. అలాగను తల్లి గర్భంలోంచి మనం వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు పోతుంది. ఆ పోయేదేంటి? అగ్ని రూపంలో పోతుంది. మన సైన్స్ ప్రకారం ఏంటంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాం. కార్బన్ డైఆక్సైడ్ యాక్చువల్గా ఏంటంటే మంటలని ఆర్పుతుంది. కానీ మన శ్వాస వేడిగా ఉంటుంది. వేడిగా ఉంటుందంటే అర్థం ఏంటి? మనలోన ఆ దివ్యశక్తి ఖర్చు అయిపోతుంది. అది ఖర్చు అవుతున్న కొద్ది శరీరం ఏమవుతుంది? చల్లబడుతుంది. చల్లబడడం వలన కఫం అంటే ఏంటి? మన శరీరంలో అన్ని భాగాలకి రక్త ప్రసరణ సంపూర్ణంగా జరగడం లేదు అని అర్థం. సిద్ధయోగం అనేది చేస్తున్న సిద్ధయోగంలోనూ క్రియాయోగంలోనూ జరిగే ప్రాసెస్ ఒకటే. అప్రోచ్ తేడా చిన్నది ఉన్నాయి. అది ఎప్పుడైతే శ్వాసని చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జనాలకి బాగా వేడి చేసిందని, ఉష్ణం ఎక్కువైందని, విపరీతం వేడి చేయడం వల్ల నేను సిద్ధయోగం మానేశానని, ఇట్లా అంటే సరైన అవగాహన లేక, అంటే కొందరు కూడా చెప్పక, వేడి అనేవి 3 రకాలు. అది తెలుసుకోవాలి ప్రపంచం. వేడి అంటే ఇప్పుడు మనం శరీర శ్రమకి చేసినప్పుడు మా అంతా కూడా బాడీలోనే ఇంప్యూరిటీస్ తయారవుతాయి. ఇంప్యూరిటీస్ కార్బన్ డైఆక్సైడ్, లాక్టిక్ యాసిడ్, యూరియా, యూరిక్ యాసిడ్, ఇవన్నీ ఇంప్యూరిటీస్ రక్తంలో తయారవుతాయి. అవి ఏమవుతాయంటే కళ్ళలోంచి,
చెవుల్లోంచి వేడిగా అవుతూ మూత్రం వేడిగా అవుతూ ఇలా జరుగుతుంది. అది వేడి అనేది. ఆ వేడి అయిపోయింది కాబట్టి బ్లడ్ అంతా కూడా యాసిడ్ ఆమ్లంగా తయారైంది కాబట్టి మనం ఇంకా దాన్ని డైల్యూట్ చేయాలి కాబట్టి ఏవో ద్రవాలు తీసుకోవాలి అనేది అందరూ చెప్తుంది. ఆ వేడి వేరు. రెండో వేడి ఒకటి ఉంది. అదేమిటంటే మనకు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఉష్ణం వస్తుంది. ఆ ఉష్ణానికి కారణం మన మెదడులోన థాలమస్ అనే భాగం దాని మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి జ్వర రూపంలో వస్తుంది. అది కూడా పాయిజనస్ హీటే. మొదట చెప్పేది కూడా పాయిజనస్ హీటే. వేరేస్ సిద్ధయోగ ప్రాణాయామం చేసినప్పుడు ఏంటంటే ఈ రెండింటిని దగ్ధం చేసి సంపూర్ణ ప్యూర్ యోగాగ్ని తయారవుతుంది. ఈ యోగాగ్ని ఈ రెండింటిని చేసినప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో ఉండే మలినాల్ని దగ్ధం చేయడమే కాకుండా కఫాన్ని హరించడమే కాకుండా నాడీ శుద్ధి కలిగి పైకి వెళ్తుంది. ఇలాంటి ప్రాణాయామం చేస్తుంటే వేడి ఎలా చేస్తుందండి? వీళ్ళు ఏదో ఆ రెండింటికి అలవాటు పడ్డారు, ఆ పదాలు విన్నారు. కానీ దీనిలోనే ఏంటంటే ఇది పెరుగుతున్న కొద్దీ ఏంటంటే అగ్ని పెరుగుతున్న కొద్దీ యోగాగ్ని దహతి క్షిప్రం అశేషం పాపపంజరం ప్రసన్నం జాయతే జ్ఞానం జ్ఞానా నిర్వాణం రుచ్యతి అని కూర్మ పురాణం చెప్తుంది. యోగాగ్నిర్ ఇది ఈ యోగాగ్ని. ఇక్కడ ఏంటంటే మిగతా రెండు వేడిల్లోన నిశ్వాసములోన ప్రాణం బయటకు పోయి వేడి చేస్తోంది. వేరేజ్ ఈ సిద్ధయోగ ప్రాణాయామం, సిద్ధయోగం అనే అక్కర్లేదు, ప్రాణాయామం అనేది రియల్ ప్రాణాయామం సిద్ధయోగ ప్రాణాయామే, ఇంక 2-3 రకాలు లేవు. ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఏంటంటే ప్రాణం మీదకు వెళ్తుంది, ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీనికి మీకు ప్రమాణం ఏమిటంటే హంసేతి మద్రోజం సర్వే జీవిచ్చ జప్యతే గురువాక్య సుషుమ్నాయాం విపరీతో భవేజ్జప అని యోగ శిఖోపనిషత్తులో చెప్పబడింది. గురువాక్యము ద్వారా గురోపదేశము ద్వారా సుషుమ్నా మార్గం గుండా వ్యతిరేక దశలో నడపాలి అనేది శాస్త్ర ప్రమాణం. అంటే ఏంటి, మనకి నిశ్వాసం ఎక్కువ ఉంది, ఉచ్ఛ్వాసం తక్కువ ఉంది అందరిలోన. ఇప్పుడు మనం ప్రాణాయామం చేసినప్పుడు ఏంటంటే ఉచ్ఛ్వాసం పెరుగుతుంది. ఉచ్ఛ్వాసం అంటే అగ్ని, నిశ్వాసం తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుంది, ప్యూర్ ఎనర్జీ, అది అసలైన ప్రాణం. ఆ ప్రాణం పెరుగుతున్నప్పుడు వేడి చేయడం ఏంటి, అది అర్థం కాలేదు. సిద్ధయోగం మానేసామంటే గురువు గైడెన్స్ లేదు. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళకి సరైన సాధన, దానికి ఏం జరుగుతుందో వాళ్ళు గమనించలేకపోయారు ఎప్పుడు కూడా. అందుకే గురువు అవసరం. ఏదో చేస్తున్నాం గుడ్డి చెల్లో పడినట్టు చేసేయడం సాధన కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 3 అగ్నిల్లోన అసలైనది యోగాగ్ని, ఇది ప్యూర్. ఈ రెండిట్లోనే ఏంటంటే పాయిజనస్ హీట్, ఈ రెండు మన శరీరం శ్రమ అయినప్పుడు వచ్చే మలినపూరితమైన ఆమ్లజని అదంతా కూడా ఏంటంటే మనకి ఇది వేడి, తర్వాత జ్వరంలో వచ్చే వేడి, ఈ రెండు ఇంప్యూర్. ఈ రెండింటిని దగ్ధం చేసేది ప్యూర్ యోగాగ్ని. అయితే మనం యోగాగ్నిని ఎక్కువసేపు చేస్తే వైరాగ్య చింతన పెరిగి సంసారంలో ఉండము అనే ఒక అపోహ. దీనికి ఏమిటంటే అవగాహన లేకపోవడం వల్ల సంసార భయంతోన ఇలాగ అనుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నారు, ఒక కుటుంబంలోన ఒకరు సిద్ధయోగం చేశారనుకోండి, ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ వచ్చి ఉపదేశం తీసుకున్నాను అనుకోండి, తీసుకుంటే ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత అయితే మా అబ్బాయి సన్యాసం తీసుకుంటాడు, లేకపోతే ఇంకా పిల్లలకి అంతకు దూరం అయిపోతాడని ఒక అపోహ. ఏమి అది కాదు. ఎందుకంటే ఎనర్జీ, దీనికి ప్రాణాయామం ఎందుకు చేస్తున్నాం, మనలోన మెంటల్ ఎనర్జీ, ఆధ్యాత్మ శక్తిని పెంచుతున్నాం. శక్తిని పెంచేటప్పుడు దేనికి భయపడం, సంసారం కూడా భయపడం. ఎవరు అసలు వైరాగ్యం అంటే ఏంటి, ఇవన్నీ వైరాగ్యాలు కావు, ఇవన్నీ వైరాగ్యాలు కావు. ఇవేంటంటే వీళ్ళు భయపడిపోయి మా అబ్బాయి ఏమైపోతాడని వాళ్ళు కానీ తను కూడా ఇక్కడ ఎనర్జీ పెరిగినప్పుడు సంసారము అంటే అర్థం ఏమిటంటే మనలోన ఆ ఆధ్యాత్మ శక్తి తగ్గడం వల్లే ఈ విషయాల్లోన పడి ఆ సంసారానికి తట్టుకోలేక భయపడుతున్నారు. కానీ ఎనర్జీ ఎప్పుడైతే పెరిగిందో విషయాల్లోనే ఉండు, కానీ ఆనందం అనిపిస్తావు. ఆనందం అనిపించిన వాడికి భయం ఏంటి, వైరాగ్యం అని ఇవన్నీ కావు. ఇవి బయట భయపడే వైరాగ్యాలు. ఇవి అసలైన వైరాగ్యం ఒకటి ఉంది. ఆ వైరాగ్యం ఏమిటంటే బ్రహ్మాది స్థావరాంతేషు అనిచ్చే భోగవస్తుషు యథైవ కాకవిష్ఠాయాం వైరాగ్యం తద్ధి నిర్మలం అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వివేక చూడమని చెప్పారు. అంటే ఏంటంటే బ్రహ్మ మొదకు అన్ని
భోగాలు కూడా అనిత్యమని తెలుసుకుని ఏంటి అవి అనిత్యమని తెలుసుకుని కాకిరెట్ట వల్ల ఎవరు విడిచిపెడతారో అది నిర్మలమైన వైరాగ్యం. అయితే అందరూ అక్కడికి వెళ్తారా అనేది కాదు ప్రశ్న. నీవు ఎంత సాధన చేస్తుంటే లోపల అంతర్ముఖం అవుతున్న కొద్దీ బయట దృశ్య విషయాల భోగాల మీద ఆ ఆసక్తి తగ్గుతుంది. ఆ తగ్గినప్పుడు ఏంటి, తామర ఆకు మీద నీటి బొట్టు వలె ఉంటాడు. నువ్వు భార్యతో ఉండు, పిల్లలతో ఉండు, లేకపోతే ఏదైనా నిత్యము సాధన చేయి. సాధన చేసిన వాడికి ఏమీ ఆటంకం రాదు. చేయని వాడికి భయపడిపోయి ఇలాంటివన్నీ అనుకుంటారు. దీనికి అలా సాధన చేసిన వాడు లోపల ఎంత స్థితిలో ఉన్నాడో మరి బయట వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటాడు అనేది తెలుసుకోవాలి. అయితే చాలామందికి ఈ సెక్సువల్ ఫ్లూయిడే బ్రెయిన్కి వెళ్ళిపోయి స్పిరిచువల్ ఫ్లూయిడ్గా తయారవుతుంది. దానివల్ల ఫిజికల్ లైఫ్తో భార్యాభర్తల కలయికలో కానీ అంటే ఈ సామర్థ్యాల విషయంలో అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. దానివల్ల ఈ యొక్క ఫ్లూయిడ్సే బ్రెయిన్లోకి వెళ్తాయి, వెళ్ళేసి అవి బ్రహ్మ తేజస్సుగా ఉంటాయి. అవి ఆ తేజస్సు ఈ తేజస్సు ఒకటే, ఆ తేజస్సు అక్కడికి పోవటం వల్ల సంసారంలో వాళ్ళు ఉండలేరు అనేది ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది లాస్ట్ టైం ఇదే ప్రశ్న మీరు వేశారు, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా. ఏమిటంటే ముందు మనిషికి కావాల్సినది శక్తి. ఆ శక్తి అనేది మనది శుక్ల రూపంలో ఉంది. మనం తినే ఆహారం శుక్లంగా మారటము, దాన్ని వృద్ధి చేసుకునేది ప్రాణాయామం. ఈ శుక్లం అనేది మీదకి తీసుకువెళ్తున్న కొద్దీ మనలో వర్చస్సు పెరుగుతుంది. వర్చస్సు పెరగడమే కాకుండా అది ఓజస్సు తేజస్సు బ్రహ్మ మారుతుంది. అంతేకాకుండా వీరి సంసారం విడిచిపెడతారని కాదు, ఆ పార్ట్నర్ కూడా తను కూడా ఇది తీసుకుని ఉంటే అవగాహనలోకి వస్తారు. రావడమే కాకుండా ఈ ప్రాణాయామం చేసిన వాళ్ళందరూ కూడా ఈ సెక్స్ను విడిచిపెట్టేయాలని కాదు, బట్ నేను విడిచిపెట్టేశాను. మీకు అది చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. లాంగ్ బ్యాక్ విడిచిపెట్టాను. అయితే దీనికి ఒక బ్రహ్మచర్యలో రెండు రకాలు ఉన్నాయి. కాయేన మనసా వాచా స్త్రీణాం పరివర్జనం కృతో భార్య తదా స్వస్య బ్రహ్మచర్యం పరంతప బ్రహ్మభావే మనశ్చార్యం బ్రహ్మచర్యం తదుచ్యతే అని అన్నపూర్ణోపనిషత్తులు ఉంది. అంటే మిగతా స్త్రీలతో మనసు పెట్టకుండా తన భార్యతోనూ ఋతుకాలంలో రమిస్తే అది కూడా బ్రహ్మచర్యమే. ఆ ఋతుకాలము అనే పదం ఏంటంటే స్త్రీ మెన్సస్ అయిన 5వ రోజు నుంచి కలవచ్చు, కానీ యాక్చువల్గా కలవలసింది ఎప్పుడంటే 12వ రోజు నుంచి 18వ రోజు. ఈ టైంలో కలిస్తే అది బ్రహ్మచర్యమే అన్నారు. ఆ టైంలో కలిస్తేనే సంతానం కలుగుతుంది. ఇంకోటి చూసారా, ఎక్కువగా సంతానం కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే యోగ సాధన చేసేవాళ్ళు వాళ్ళు లోపలే అంతర్ముఖం అవుతుంటారు కాబట్టి వాళ్ళు బయటకు ఖర్చు అయ్యేది తక్కువ. ఆ విధంగానే శ్రీకృష్ణ పరమాత్మ అస్ఖలిత బ్రహ్మచారి అయ్యారు. ఈ సాధన చేయని వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి కంప్లీట్గా ఖాళీ అయిపోతుంటుంది. ఎందుకంటే మీదకు వెళ్ళలేరు కదా, అది ఎక్కువ ఫ్లూయిడ్ వాటర్ రూపంలో పోతుంది కాబట్టి నీరసపడిపోయినప్పుడు ఏంటంటే తన ఉన్న ఎనర్జీని ఖర్చు పెడుతున్నాడు, తర్వాత అవతల పార్ట్నర్కి కూడా తృప్తి సరిగ్గా చేయలేడు. రెండవది ఏమిటంటే ఈ వర్చస్ అంతా కోల్పోతాడు. నీవు చేయవలసింది ఏంటంటే నిరంతరం కూడా వర్చస్సును పెంచుకొని ఈ సాధన చేస్తుంటే ఈ ఋతుకాలంలో కలిసినా అది బ్రహ్మచర్యమే. తర్వాత బ్రహ్మభావే మనశ్చార్యం బ్రహ్మచర్యం పరంతప చేయగా బ్రహ్మభావంలోకి వెళ్తాడు. అప్పుడు ఏమిటంటే ఇది అది అంతా ఒకటే. అది అయితే సాధన చేస్తున్న కొద్దీ, సాధన జీవితంలో వెళ్తున్న కొద్దీ భౌతికమైనటువంటి విషయ వాంఛనల పట్ల ఒకమైనటువంటి విరక్తి భావన అనేది కలిగి ఏది కావాలో దానిపైనే భావన కలుగుతుంది. ఎందుకంటే సాధనా మార్గంలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఎంతవరకు అవసరమో మన నీడ్స్ ఎంతవరకు, మన అవసరాలు ఎంతవరకు అంతవరకే చూసుకుంటూ వెళ్తాం. దీన్ని కొంతమంది విచిత్రంగా ప్రచారం చేస్తున్న విషయం ఏంటంటే ఇలా గోల్ సెట్టింగ్లో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతే చాలా నష్టపోతారు అని డైరెక్ట్గా ఒకరు అంటే పేర్లు మనకు అనవసరం కానీ
చెబుతూ ప్రచారం చేస్తున్న మహాత్ములు కూడా ఉన్నారు. వాళ్ళని మహాత్ములు అనాలో లేదో కూడా నాకు తెలీదు కానీ ఆ! అంటే మీకు ఆధ్యాత్మికత వైపు గానీ, ఒక ఆలయానికి కానీ, దేనికి గాని వెళ్తే మీకు భగవంతుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎక్కువ ఇవ్వాలి అంటే మీరక్కడికెళ్ళకండి అని చెబుతూ తిరుగుతున్నారు. వీళ్ళనికి మనం ఏం ఏం చెప్పాలి? చెప్పాలి దీనికి? ఈ భౌతికంగా బాహ్యంగా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా సక్సెస్ అయినట్టు కాదు. ఫస్ట్ థింగ్ తెలియాల్సింది. రాజ్యాది మోక్ష పర్యంతం సమస్త ఏవ సంపద దేహ అనిల్ విధేయత్వ సాధ్య సర్వస్య రాఘవ అని యోగ వాసిష్టంలోన వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తితో చెప్తున్నారు. ఓ రామచంద్ర, రాజ్యం మొదలుకునంటే భౌతికంగా సమస్త ఏవ సంపద మోక్ష పర్యంతం అన్ని సంపదలు కూడా ఏంటంటే దేహ అనిల్ విధేయత్వాత్ ఎవరికి వాయు స్వాధీనం అవుతుందో అన్నీ సాధ్యమే అని అన్నారు. ఇంకా దీనికి సపోర్టింగ్ ప్రమాణం ఏమిటంటే హంసస్య ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే అని ఉత్తరగీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పారు. ఏంటంటే ఆత్మమంత్రం హంస. మన శ్వాస కిందకి విడిచిపెడితే ఇలా తీసుకువెళ్తుంటే హంస, దాన్ని మీదకి తీసుకువెళ్ళి చేస్తుంటే అది ఆత్మమంత్రం. అదే సోహం. సోహం అనే పదం, కానీ అసలు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయకుండా సోహం అనుకున్న లాభం లేదు. ఇదొక అందరూ అనుకునేది అదే సోహం. సహా అహం ఏమిటో సహా అహం సకారేణ బహిర్యాతి, హకారేణ బహిర్యాతి, సకారేణ విషేత్వన. శ్వాసలోన బయటికి వెళ్తే హ, లోపలికి వెళ్తే సా, దాన్ని వ్యతిరేక దిశలో నడిపితే సోహం, సహ అహం సోహం. ఆ మాట కాదు, మన శ్వాసలో మార్చాలి. ఇలాగ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పరస్పర సమన్వయాత్, ఈ శ్వాసని మనం ఈ ఆత్మంతరంగా మారిస్తే యోగేన గతకామానం, మనల్ని యోగ సాధన చేసిన వాడికి శక్తి పెరుగుతుంది. కాబట్టి తన సంకల్పం ఏది అనుకొస్తే అది జరుగుతుంది. అప్పుడు కోరికలన్నీ నెరవేరుతాయి. అసలు కోరికలు నెరవేర్చేది యోగికే, మిగతా వాళ్ళకి కాదు. వాళ్ళు ఏదో ఒక్కొక్క యాంగిల్లో కోట్లు సంపాదిస్తే కాదు. దీనికి ఏమిటంటే జెన్యూన్గా ఏంటి ఏది అవసరమో అదంతా కూడా వచ్చి పడుతుంది. దీనికి మాండవికోపనిషత్తులో గౌడపాది కార్యక్రమ మహర్షి చెప్తారు, ఆప్తకామస్య కాస్పృహ అని అన్నారు. అనుకున్నది సంకల్పం సిద్ధిస్తుంటే మరి ఇంక బయటకు వెళ్ళవలసిన పని లేదు. మిగతా వాళ్ళందరూ అన్నీ పూసుకొని చేస్తుంటారు. కానీ యోగి సంకల్పిస్తే అన్నీ కూడా సిద్ధమవుతాయి. ఏమి రెండోది ఏమిటంటే ఈ కోరికలు ఎందుకు వస్తున్నాయి అది తెలియదు కదా. ఇది సక్సెస్ఫుల్ అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఆ ప్రపంచం వైపే కోరికలు నెరవేరలే అనే భావంతోనే అంటున్నారు. కానీ కోరిక కలగడానికి కారణం ఏంటంటే మన మనసు అనేది బహిర్ముఖం అవడం వల్లే అది పెరుగుతున్నాయి కోరికలు. ఆ కోరికలు ప్రతి కోరిక కూడా మనం అలా వెళ్తూ ఉంటే యూ విల్ నెవర్ బీ సక్సెస్ఫుల్. ఏమంటే అది అవుతుంది కానీ అది మొదటిది అవుతుంది, తర్వాత రాను ఏమవుతుంది బహిర్ముఖం అయిపోయి పుంఖాలుగా మనసు అయిపోయి ఏంటి 100 కోరికలు అయితే ఒకటి నెరవేరుతుంది. ఈ ఒకటే నెరవేరి సక్సెస్ఫుల్ అనుకుంటున్నారు. బట్ ఈజ్ అన్సాటిస్ఫైడ్ విత్ ది 99%. అర్థమైందా? అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే యోగీశ్వర. కృష్ణ పరమాత్మను ఎందుకన్నారు? ఎత్ర యోగీశ్వర కృష్ణు అన్నారు. యోగీశ్వరు అంటే యోగానికి ప్రభు. అంటే వారు యోగం ద్వారా ఈశ్వరత్వం పొందారు. ఈశ్వరుడి దగ్గర సహజంగా ఏముంది? ఈశ్వరుడికి మాయే స్వాధీనం, ప్రకృతే స్వాధీనం. తాను ఏది సంకల్పిస్తే అది సిద్ధిస్తుంది. అయితే వీరు అనుకున్నట్టు కాదు, జెన్యూన్. దాని అది జెన్యూన్గా ఉందా లేదా ఆ కోరిక అనేది తాను సెలెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళలాగా అందరిలోకి వెళ్ళిపోయి కాదు. ఇప్పుడు నేను మాటకు చెప్తున్నాను, నేను అమెరికా వెళ్ళాను. నేను వెళ్ళాలని జన్మలో అనుకోలేదు, వెళ్తానో అనుకోలేదు. కానీ లోపల నుంచి గురు ప్రేరణతో 2 సార్లు వెళ్ళాను. ఆస్ట్రేలియా వెళ్ళి ఎలా వెళ్ళాను? ఓన్లీ బై అనుగ్రహం, తర్వాత నా యొక్క యోగశక్తి. అది సక్సెస్ కాదా? సక్సెస్ ఎవరు ఉంటారు? ఓన్లీ యోగీశ్వరుడు, యోగ అయిన వాడే చేస్తాడు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే కోట్లని దాని పోనీ. ఇంకోటి మీకు చెప్తాను, ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారు అనుకుంటున్నారో, భూములు లేకపోతే ధన కనక వస్తువులు సంపాదించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్న వేయండి. ప్రశ్న వేసి ఆర్ యూ సాటిస్ఫైడ్ అని అడగండి. ఎవరైనా ఈ సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళందరినీ కూడా అడగండి, మీరు తృప్తిగా ఉన్నారా అని అడగండి.
అడిగితే ఏంటి చెప్తారు? ఏంటి చెప్తారు? అబ్బే నేను చచ్చిపోతున్నాను, ఇవన్నీ పడలేకపోతున్నాను అంటారా లేదా? అదే ఒక సాధన చేసిన వాడి దగ్గరికి వెళ్ళి అడగండి, అడిగితే ఏంటంటాడు? హ్యాపీగా ఉన్నాను. ఐఆమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ కంటెంటెడ్ విత్ వాట్ ఐ హ్యావ్ అనే తృప్తి ఉంటుంది. తృప్తిగా ప్రధానం, కానీ ఈ అందరూ కోరుకునేటట్టుగా ఇది కాదు. ఇది కూడా వస్తుంది, ధనం వస్తుందంటే అది ఏ విధంగా తన ద్వారా ఆ దైవ సంకల్పం నెరవేరవలసి ఉందో అలాంటప్పుడే ఆ ధనం వస్తుంది. లేకపోతే అక్కర్లేదు. ఎందుకు మనకెందుకు? ముందు కోరికలు కూడా నెరవేరుతాయి. యోగేన గతకామానం, యోగి కోరికలు కూడా నెరవేర్చుకుంటాడు, తర్వాత బ్రహ్మభావంలోకి వెళ్తాడు. ఏంటి కోరికలు అంటే ఏంటి? మన మిగతా వాళ్ళందరూ 100% మైండ్ అక్కడ పెడతారు ఆ కోరిక నెరవేర్చడానికి, కానీ యోగి మాత్రం ఓన్లీ 1 to 10% పెడతాడు అక్కడ. బట్ వాళ్ళకంటే 100% అవుతుంది, బికాజ్ ఆఫ్ ఎనర్జీ. మన గురుదేవులు స్వామి రామానంద ఎప్పుడు చెప్పారు, మెంటల్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్ రా అనేవారు. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి యోగం. అసలు ఎనర్జీ అంటే ఏంటి? ప్రాణం ఎంత పైకి వెళ్తే అంత ఎనర్జీ కదా. అవును. ప్రాణం పైకి వెళ్తే ఎనర్జీ, శరీరం స్వాధీనం అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మానసికంగా అన్నింటిలోనే బాగుంటుంది. మరి ఇంకేం కావాలి? ఇప్పుడు ఎక్కడికైనా యోగానికి వెళ్తే ఒక 7 సార్లు చేయమనో, 10 సార్లు చేయమనో, 28 సార్లు చేయమనో, 100 సార్లు చేయమనో, 100 శ్వాసాలు చేయమనో చెబుతూ ఉంటారు. అంతర్ముఖానంద గారి దగ్గరికి, ఈ సిద్ధయోగం దగ్గరికి వెళ్తే గంటలు కూర్చోబెట్టి చేయమంటారు. గంటలు చేయమంటే ఎలా కుదురుతుంది? అప్పుడు శరీరం పాడవదా అని అంటున్నటువంటి కొంతమంది గొప్ప వాళ్ళు, పెద్దవాళ్ళే ఉన్నారు. దానికి మీరిచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఈ ప్రపంచాన్ని టెంప్ట్ చేయడానికి కోసమని 7 నిమిషాలు చేయి, లేకపోతే 10 శ్వాసలు చేయి, 21 శ్వాస చేయి, ఇలా చేస్తుంటే 41 రోజు చేస్తే నీకు ఫలితం వస్తుంది, ఆ ప్యాకేజీ. ఆ తర్వాత 3 సంవత్సరాలు ఉండిపోవచ్చు అనేది ఈ టెంప్ట్ చేయడానికి వీళ్ళందరూ చెప్తున్నారు. మనకి 24 గంటల్లోన ఏంటి ఆహారం తీసుకుంటున్నాం, తరువాత రాత్రి పడుకుంటున్నాం. ఆహారం తీసుకున్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు కూడా శ్వాస కిందకి దిగుతుందా, మీదకి వెళ్తుందా? కిందకి దిగుతున్నప్పుడు దాన్ని పైకి పంపించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. మరి ఎప్పుడు చెయ్యాలా లేదా? దీనికి ఏంటంటే గురువుగారు చెప్పారు, ఒక చెరువు ఉంది. పూర్వం చెరువులోన ఇప్పుడంటే కుళాయిలు అన్నీ వచ్చాయి. చెరువులో నీళ్ళు తాగేవారు పూర్వం. మంచి స్వచ్ఛమైన చెరువులోన నీళ్ళు తాగేవారు. ఇలా మూత పెట్టి తాగేవారు. ఆ తాగేటప్పుడు ఏంటంటే దాని మీద నాచు కూడా ఉంటుంది. ఆ నాచుని చేతితో తొలగించి మూతి పెట్టి తాగేవారు నీరు. ఏంటి మళ్ళీ తాగిన వెంటనే పైకి లేచిన వెంటనే ఏమవుతుంది? నాచు మళ్ళీ ఫామ్ అవుతుంది. అదే విధముగా మనకి కఫం నిత్యం నాచు తయారైనట్టు మనలో తయారవుతుంది. అదే తయారవుతుంటే ఏంటి వారం రోజులు చేస్తే, లేకపోతే ఇన్ని నిమిషాలు చేస్తే, ఇన్ని సెకండ్లు చేస్తే తగ్గిపోతుందండి. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత. మీరు వినుంటారు. అదేంటంటే నిత్యము ఈ మృత్యు సన్నిహితంగా ఉంది. ఏ రూపంలో ఉంది? నిశ్వాస రూపంలో ఉంది. అదే యముడు, యమపాశము. నిశ్వాసమే యమపాశము. అది నిత్యం సన్నిహితంగా ఉంది. సన్నిహితంగా ఉండే దాన్ని ఏంటి ప్రతి శ్వాసలో కూడా కిందకి వెళ్తుంది కదా. ఆ వెళ్తున్న దాన్ని మనం ఏం చేయాలి? మీదకి నెట్టుతూ ఉండాలి. అలాగ నెట్టుతూ ఉండే దాన్నే మృత్యుంజయ మంత్రం అన్నారు. వీళ్ళు అనుకున్న త్రయంబకం, యజామహే, సుగంధం ఇవి కావు, ఇవి మంత్రాలు ఇవి. కానీ మార్కండేయుడు మృత్యుని ఎలా జయించాడంటే దీని ద్వారా, ఈ యోగ సాధన ద్వారా వెళ్ళి ఆ ప్రాణాన్ని ఇక్కడ పెట్టాడు. అర్థమైందా? అది నిరంతరం చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? పోనీ దానివల్ల ఇవన్నీ మన సంసారం లేకపోతే వ్యవహారం మానుకుని ఊరికనే ప్రాణాయం చేస్తే శరీరం శిథిలమైపోతుంది, శరీరం గట్టిపడుతుంది. యోగాగ్ని దహతి క్షేత్రం అశేషం పాపపంజరం. అగ్ని పెరుగుతుంటే శిథిలం అవుతుందండి, ప్యూర్ అవుతుంది. అది కాకుండా ఊరికే నీళ్ళు దాక్కుని అవేవో తినుకుంటూ కండన పెంచి, లేకపోతే ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసిస్తే అది పెర్ఫెక్ట్ అయిపోతుంది. ఆ బాడీ పెర్ఫెక్ట్ అయ్యేది ఓన్లీ యోగా అగ్ని ద్వారా. అందువలన ఏంటంటే నిజమైన మీరు అందుకనే ఏదైనా మీ వ్యవహారం మానుకుని సాధనలో ఉండమని కాదు.
తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. 8వ అధ్యాయం. నైతే శృతి పార్థజానన్ యోగీ ముహ్యత కశ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. 8వ అధ్యాయం. అంటే సర్వకాల సర్వావస్థలో యోగయుక్తుడే ఉండు. అంటే ఊరికనే సాధన అంటే ఒక దగ్గర ఆసన కూర్చొని కొన్ని నిమిషాలు లేకపోతే ఇవన్నీ చేయడం ఒక్కటే సాధన కాదు. అది ప్రథమ దశ. కానీ సాధన చేస్తున్న కొద్ది ఏంటంటే నిరంతరము చేసుకోవచ్చు. మీతో మాట్లాడుతున్న సాధన అవుతుంది, ఆహారం తీసుకున్న సాధన అవుతుంది, మరి బయట వ్యవహారం చేసుకున్న సాధన అవుతుంది. ఎందుకు అవుతుంది? మనం పైకి శ్వాస లాగే విధానం దొరికిపోయింది. అది ఎప్పుడైతే దొరికింది ఏం చేసినా సరే అదే. నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఏంటంటే మనం ఇటువైపు అలవాటు ఉన్నాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి చేయవలసి వస్తుంది. మనం గంటల తరబడి మొదలు చేసిన తర్వాత అది స్వాధీనం ఎప్పుడైందో ప్రతి శ్వాస కూడా అక్కడ మైండ్ ఉంటుంది. శ్వాస మీద ధ్యాస అనేది ఒక లెవెల్లో చెప్పేది. ఇంకా పైకి వెళ్తుంటే ఏంటంటే ధ్యాసతోనే శ్వాస తీసుకునే స్థితికి వస్తాం మనం. మీరు ఏమి చేయండి మీ మనసు ఇక్కడే ఉంటుంది. మీరు ఏమి చేయండి ఏంటి వ్యవహారం కానీ అవ్యవహారం కానీ ఎప్పుడైనా సరే మనసు ఇక్కడే ఉంటుంది. మనసు ఎప్పుడెక్కడుందో శ్వాస గుర్తుపడుతుంది. అది మైండ్ఫుల్ మెడిటేషన్. మైండ్ఫుల్ మెడిటేషన్ అంటే కీప్ యువర్ మైండ్ దేర్ ఆల్వేస్. అది ఎలా పెడతాం? వాయిస్ స్వాధీనం చేస్తున్నప్పుడు మీరు బేసికల్గా మొదట 2-3 గంటలు చేయండి, తర్వాత బయటకు వచ్చి చేయండి. అది ఆగిపోవడం కాదు, అది బయటకు వచ్చి కూడా చేయాలి. బయటకు వచ్చి జరుగుతుంది, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే మనం 1 గంట చేసిన తర్వాత అది లోపల క్లీన్ అవుతుంది కదా. ఆ గంట తర్వాత ఆ ప్రాసెస్ అనేది సైకలాజికల్గా సబ్కాన్షియస్గా 2-3 గంటల పాటు అదే స్థితిలో తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఏంటంటే తస్మా సర్వేషు కాలేషు అన్నారు పరమాత్మ. సర్వకాల సర్వావస్థలు కూడా. సర్వకాల సర్వావస్థలు ఏంటి? ఎప్పుడు కూడా మనం ఆ లోపల క్లీన్ చేస్తూ ఉండేటప్పుడు ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రాణం వెళ్ళిన తర్వాత అది అటువైపు నెట్టుతుంటుంది. దాన్ని సంకల్పంతో ఇంకా తీసుకురావాలి. మొదట అది నెట్టుతుంది, తర్వాత సంకల్పం మనసు ఎప్పుడు పెడితే ఇది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనసును స్వాధీనం చేసుకోవడానికి ప్రాణాయామం చేస్తాం. ఒక దశలోకి వెళ్ళిన తర్వాత ప్రాణాయామం అనేది మనసు ద్వారా జరిగిపోతుంది. అది జ్ఞాన మార్గం, ఇది యోగ మార్గం. యోగ మార్గము జ్ఞాన మార్గంగా మార్చాలి. అది అయితే వాయు సిద్ధి అన్నారు. వాయు సిద్ధి అనేది ఎప్పుడు జరుగుతుంది? వాయువు మీద మనకి ఎప్పుడు కంట్రోల్ వస్తుంది? వాయువుతో ఎప్పుడు అనుసంధానం అవుతాం? వాయువుని ఎప్పుడు సిద్ధి? మీకు ఇప్పుడు 12 అంగుళాలు లేక 30 అంగుళాలకు వెళ్తుంది. మీరు చేయగా ప్రథమ దశలోనే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చాను సాధనలోనే ఇక్కడికి వస్తుంది. సాధన నుంచి బయటకు వచ్చినా కూడా లోపలే నడుపుతుంటే అది 1-2 అంగుళాల వరకే వస్తుంది. అది వాయుసిద్ధి. అదే జీవన్ముక్త అవస్థితి. అందరూ సమాధి అంటే సమాధి అది అంత కాదు. ముందు వాయు స్వాధీనం చేయి. వాయు స్వాధీనం కావాలి. అది ఎంత చేసినా సరే ఇక్కడికే వస్తుంది. ఇది ఎప్పుడైతే ఇది స్వాధీనమైందో నిద్ర చేయిస్తాడు. దీనికే శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పారు, ఎం వినిద్ర జతశ్వాస సంతుష్టో సంయతేంద్రియ జ్యోతిపశ్యంత యుంజానం తస్మై యోగాత్మనే నమః అని భీష్ముల వారు అంపశయ మీద ఉంటూ శ్రీకృష్ణ పరమాత్మ వస్తుంటే వారు స్తుతం చేస్తున్నారు. ఇది ఏమని? ఎం వినిద్ర, ఎవరైతే నిద్ర లేకుండా జితశ్వాస అంటే శ్వాసను జయించారో, నిద్రను జయించారో, సంతుష్టో సంయతేంద్రియ అంటే నిత్య సంతుష్టులై ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. ఎవరవారు? జ్యోతి పశ్యంతి యుంజానాం, యోగ సాధన ద్వారా ఎవరైతే జ్యోతిని దర్శనం చేస్తారో తస్మై యోగాత్మనే నమః అన్నారు. ఎవరు? కృష్ణ పరమాత్మ. ఈ మహాభారతంలో భీష్ములు వారు స్తుతం చేస్తున్నారు కృష్ణుణ్ణి. ఈ శ్లోకం ఇది శ్రీకృష్ణుని ధ్యాన శ్లోకం ఇది. అంటే ఇదంతా యోగపరంగానే ఉంది. అది సిద్ధి. సిద్ధి అంటే అందరూ ఏంటంటే సమాధి కదలకుండా భూమిలో పాటిస్తూ కొన్నాళ్ళు ఉండిపోయి ఇవన్నీ కావు, ఇవన్నీ అటయోగాలు. అది కాదు. నీకు నిరంతరము ఇది స్వాధీనులై ఉండాలి. అది జీవన్ముక్త స్థితి. ఆ సిద్ధత్వం సాధించిన తర్వాత ఆ వాయువుతో మనం ఆ వాయువు మీద పట్టు వచ్చిన తర్వాత మనం చేసుకునే సత్సంకల్పాలన్నీ మనం సిద్ధింప చేసుకోవడం ఎలా? ఆటోమేటిక్గా ఇది ఏం అక్కర్లేదు. దీనికి లోపల సంకల్పిస్తే అది అవుతుంటుంది. లోపల సంకల్పించామంటే అది అవుతూనే ఉంటుంది. అయితే సంకల్పించినవన్నీ అవుతాయా లేదని మళ్ళీ ప్రశ్న. ఇది మన ఎనర్జీ కదా. ఈ ఎనర్జీని ఎప్పుడైతే అది పంపించామో అది అవుతుంటుంది. ఒకవేళ జరగదనుకోండి, జరగదు అంటే ఏంటంటే ఆ సమయంలోన ఆ భగవంతుడితో లేక ఇచ్చ లేదు. అది దానికి ఒక టైం ఉంది.
దాని టైం ప్రకారంగా అది అవుతుంటుంది. అంటే ఆ భగవంతుని ఇచ్చ ఒకటి ఉంది, ఈశ్వర ఇచ్చ ఒకటి ఉంది. ఆ ఈశ్వర ఇచ్చకి నీ సంకల్పానికి కోయిన్సైడ్ అవ్వాలి. కోయిన్సైడ్ అయితే అనుకున్నది అయిపోతుంది. అవ్వలేదనుకో అది ఇంకా ఆయన వెయిట్ చేయాలి, ఆయన సంకల్పం కోసం వెయిట్ చేయాలి. అది ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు సంకల్పించాలి, ఎందుకు కావాలి? వెన్ యు ఆర్ ఎంజాయింగ్ ఇన్సైడ్, ప్రాణమే పైకి వెళ్తుంటే ఆనందిస్తుంటే బయట ఈ ఈ పదార్థ విషయాలతోనే ఏంటి మనకు లాభం? ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ యువర్ సెక్స్, అది కూడా దేనికి? సెక్స్ దేనికి? ఆ ఎదురు పార్ట్నర్ ద్వారా మన ప్రాణాన్నే మన లోపల ఆ హెల్ప్ తీసుకొని మన ప్రాణాన్నే మన పైకి పంపిస్తున్నాం. వీళ్ళు ఇద్దరు కూడా ఏంటంటే ఆనందించే దేని ద్వారా? వాళ్ళ ప్రాణం పైకి వెళ్ళేటప్పుడే. అది నిమిత్తానికి ఎదురు పార్ట్నర్ అవసరం వచ్చింది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మనం ఆనందించాలంటూ అనుకుంటే దాన్ని దగ్గర పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం? శ్వాసనే లాగుతున్నాం. సో ప్రతి విషయంలో కూడా ఆనందించే దేని ద్వారా? మన లోపల ప్రాణమే. ఆ ప్రాణం మనం స్వాధీనం చేసుకునే స్థితిలో ఉండేటప్పుడు బయట వస్తే అవసరం లేదు. అవసరం ఉంది అనుకుంటే దాని హెల్ప్ కూడా తీసుకుంటాం కిందకు వచ్చినప్పుడు. అందువల్ల ఆనందించేది మన ప్రాణమే, బయట వస్తువు కానే కాదు. అయితే సిద్ధయోగము కర్మలు అనుకున్నప్పుడు మన కర్మ సిద్ధాంతంలో ఉన్న ప్రారబ్ధ ఆగామ సంచిత కర్మల్ని సిద్ధయోగం చేస్తే ఎలా దద్దమవుతాయి? అదే భగవద్గీత. భగవద్గీత ఏంటన్నారంటే, బుద్ధియుక్తో జహాతేహ ఉభే సుకృతి దుష్కృతే తస్మా యోగా యుజ్యస్సు యోగ కర్మస కౌశలం అని 2వ అధ్యాయంలో చెప్పారు. బుద్ధియుక్త బుద్ధియోగ, యోగ అంటే యోగి. జహాతి ఇహ ఉభే సుకృతి దుష్కృతే. సుకృతు దుష్కృతే అంటే మంచి పని కానీ చెడు పని కానీ వాటి తాలూకా ఫలితాన్ని జహాతి ఇహ ఇక్కడే దాటిపోతాడు. అంటే ఏంటి? ఆ కర్మ చేసినప్పుడు మనసు దాని మీద ఉండదు. నిమిత్తానికి చేస్తాడు కానీ ఎక్కువ మనసు ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఏంటి? తస్మాత్ ఆ కారణం చేత యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. అంటే ప్రతి కర్మ చేస్తున్నప్పుడు ఏంటంటే మనసు సంపూర్ణంగా దాని యందు ఉండకుండా, మనసు సంపూర్ణంగా దాని యందు ఉండకుండా తాను నిమిత్తానికి కర్మ చేస్తుంటాడు. కర్మ చేసినప్పుడు ఏంటి? ఆ కర్మ తాలూకా ఫలితాన్ని ఇక్కడే దాటిపోతున్నాడు. అందువల్ల కర్మ ఫలితాన్ని అంటకుండా చేసేది ఏదంటే సిద్ధయోగం లేక బుద్ధియోగం. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు కర్మ చేస్తున్నప్పుడు అంటకుండా చేస్తాడు, పూర్వజన్మల కర్మ అనుభవించినప్పుడు కూడా అంటకుండా ఉంటాడు. పూర్వజన్మల కర్మ ఫలం అనుభవించినప్పుడు కూడా అంటకుండా ఎలా ఉంటాడంటే, మన కర్మఫలం అనుభవించేది మన మనసా శరీరమా అనేది ప్రశ్న. శరీరమా మనసా అనేది ప్రశ్న. ఇప్పుడు సామాన్యంగా సాధన చేయని వాళ్ళకి ఏంటంటే మనసు శరీరంతో అంటుకుని ఉంది. అందువలన శరీరము బాధపడుతుంది, మనసు బాధపడుతుంది. కానీ సాధన పెరుగుతున్న కొద్దీ, తనలో నుండి యోగాగ్ని పెరుగుతున్న కొద్దీ ఈ శరీరాన్ని నుంచి మన ప్రాణం అనేది సెపరేట్ అవుతుంది. సెపరేట్ అయ్యేటప్పుడు చింతపండు చింతకాయ. చింతపండు లోపల ఆ గుజ్జుకు అంటుకోకుండా ఉంటుంది. లోపల గుజ్జు అనేది మనసు, బయట ఈ డొక్క అనేది శరీరం. ఈ ప్రారబ్ధ కర్మ అనేది వచ్చి దేని మీద పడుతుంది? ఈ శరీరం మీద పడుతుంది. లోపల అది విడి ఉంది, మన మనసు విడి ఉంది కాబట్టి ఇక్కడే కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ కర్మఫలం అంటుకోకుండా ఉంటాడు. చాలామంది నిన్ననే మన సత్సంగం మహోం జ్యువెల్లో పెద్ద సత్సంగం జరిగినప్పుడు ఒక ఆవిడ షీ సఫరింగ్ ఫ్రమ్ సో మెనీ ఇన్ఫెక్షన్స్. చాలా అవుతున్నారు ఆవిడకి. అసలు డాక్టర్లు కానీ తర్వాత ఆవిడ హస్బెండ్ కానీ చాలా ఆశ్చర్యపోయారు. చేస్తున్నారు ఆవిడ. చేస్తుంటే ఏంటంటే, ఇంత సఫర్ అవుతున్నారు కదా, నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను. నవ్వుతూ సఫర్ అవుతున్నావు ఏంటి అని అడిగాను. అవుతుందంటే నేను చెప్పాను. ఆవిడ ఏం చెప్పిందంటే, నాకు ఇవేమీ కాదు, నా గురువు గారు ఇచ్చారు విద్యని, నేను వారిని స్మరించుకుంటూ యోగ సాధన చేస్తున్నాను, నాకు ఇవేవి బాధలు లేవు అని చెప్పాను. అప్పుడు దానికి సభాముఖంగా ఆవిడ అనౌన్స్ చేసింది. అప్పుడు నేను ప్రమాణం చెప్పాను. ప్రారబ్ధం భుంజమానోపి గీతాభ్యాస రతస్సదా సముక్త సుఖీలోకే కర్మన నోపలిప్యతే అని గీతా మహాత్మ్యంలో ఉంది. ప్రతి ఒక్కరికి ప్రారబ్ధం ఉంటుంది, కర్మఫలం అనుభవించాల్సి ఉంటుంది. కానీ అనుభవిస్తున్నప్పటికీ కూడా గీతాభ్యాస రతస్సదా, ఎవరైతే గీత అంటే స్వరం,
అంటే ప్రణవం, ఓంకారం, ప్రాణాయామం ఎవరైతే సదా చేస్తూ ఉంటారో స్వముక్త, అతడే ముక్తుడు, స్వసుఖీలోకే, అతడే ఈ లోకములో సుఖవంతుడు, కర్మన నోపలిప్యతే, కర్మ చేసినా అంటుకోబడడు అన్నారు. అంటే మనకి ఇప్పుడు ఏంటి, మనం అందరం ఏంటంటే కర్మ సిద్ధాంతం దానికి భయపడిపోతున్నాం, కర్మ చేయొద్దు అని కాదు. అక్కడ ప్రతి ఒక్కరూ కర్మ చేసి తీరుతారు. నహి కచ్చిత్ క్షణమపి జాతతిష్ట చకర్మకృత్ అని 3వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తున్నారు. ప్రతి క్షణము కూడా కర్మ చేస్తూనే ఉంటాడు, కర్మఫలం అనుభవించక తప్పదు. మనం చేయవలసింది ఏంటంటే ఆ కర్మఫలం అనుభవించకుండా ఉండాలి అనుకుంటే ఏంటంటే మనం అంతర్ముఖంగా మీదకు వెళ్తుంటే మనసు ఎక్కడ ఉంటుంది, శరీరం అనిపిస్తుంటుంది. అయితే పూర్తిగా అనుభవించదా అంటే మనం ఎంత పరిపక్వత అయితే అంతగా అన్నమాట. సో కర్మ చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటాడు, కర్మఫలం పూర్వజన్మతో అనుభవించినప్పుడు కూడా అంటుకోకుండా ఉంటాడు. అలా చేసేది ఏంటంటే యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలేసక్తో నిబధ్యతే. భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. యుక్త కర్మఫలం త్యక్త్వా, యుక్త ఇత్యుచ్యతే యోగి, యోగి అయిన వాడే కర్మఫలాన్ని విడిచిపెట్టి శాంతిం ఆప్నోతి నైష్టికీం, సాధనలో శాంతి పొందుతాడు. అయుక్త అంటే సాధన చేయనివాడు కామకారేణ, కోరికల చేత, ఫలేసక్తు ఫలమందు ఆసక్తి కలిగి నిబధ్యతే, బంధింపబడతాడు. చూసారా, ఇవన్నీ భగవద్గీతలో గ్రేటెస్ట్ సైన్స్ ఉన్నది. కృష్ణ పరమాత్మ చెప్పిన సైన్స్ ఇంత అంత కాదు. అది సాధించిన వాడికి, సాధన చేస్తున్న వాడికి ఆ సైన్స్ ఏంటో అర్థమవుతుంది. అయితే ఇంకొక వర్షన్ ఇప్పుడు సమాజంలో బాగా ఆధ్యాత్మిక రంగంలో నలుగుతూ ఉంది. ఏంటి అంటే నేను యోగ సాధన చేస్తున్నాను, అంటే ఈ యోగమే కాదు యోగ సాధన చేస్తున్నాను, చేస్తూ నేను ఏ కర్మ చేసినా తప్పు లేదు, అంటే నేను ఒక డబ్బులు లాక్కున్నా, ఒక స్త్రీని లాక్కున్నా, ఏది తీస్తున్నా నాకు కర్మ అంటదు అని ప్రచారం చేస్తున్న మహానుభావులు ఉన్నారు. అది దానికి ఏం చెప్పాలి అసలుకి? నిజంగా యోగ సాధన చేసేవాడు తప్పు చేస్తే కర్మ అంటదా? ఇది నిజంగా యోగ సాధన తప్పింది చేస్తాడు. అసలు ఇంకోటి ఏంటంటే అది ఎలా ఉంటాడంటే కట్టి యోగ సాధన చేస్తే ఆ బుద్ధే ఉండదు కదా. సమాధానం నీ దగ్గరే ఉంది. అంటే శంఖంలో పోస్తేనే తీర్థం కదా, గురువు చేత చెప్పిస్తేనే దానికి. చెయ్యడు చేయకపోవడం అనే కాదు ఇది. ఇది ఒక మ్యాథమెటిక్స్ కాదు. తను ప్రారంభం ఒక ప్రక్క నుంచి అనిపిస్తున్నాడు, ఇంకో ప్రక్క నుంచి ఆ ప్రారంధాన్ని అంటుకోకుండా సాధన చేస్తున్నాడు. ఏంటి ఈ సాధన ఎంత పరిపక్వత అయితే అంత అంటుకోకుండా ఉంటాడు. అంతేగాని కొద్దిగా చేసి అంత అనిపిస్తున్నప్పుడు నాకేం అంటదు అనేది చాలా పొరపాటు. ఇది ఎలానంటే దీనికి భగవద్గీత 2వ అధ్యాయం ఉంది. అపూర్యమానమ అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి సర్వే తద్వత్వ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి అని 2వ అధ్యాయంలో చెప్పారు. సముద్రంలోకి అనేక నదుల తాలూకా ప్రవాహాలు వచ్చి పడిపోతున్నాయి, ఏది నది వరదలు కూడా వచ్చి పడుతున్నాయి. కానీ ఇది మాత్రం కొంచెం కూడా అది చలనం చెందదు, పూరిపబడదు, ఇంకా రా 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 ఉంటుంది. ఇంకా ఎన్ని వరదలు వచ్చినా సరే ఆ వరదలను కూడా సముద్రం ఏం చేసి ప్రశాంతంగా తీసుకుంటుంది. సముద్రం ఆప ప్రవిశంతి సర్వే, అన్నిటి నుంచి వచ్చిన ఆ నీటిని ఏది సముద్రం తీసుకుంటుంది. ఏంటి తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే అంటే యోగి ఏం చేస్తాడంటే అలాగనే కోరికలు లోపల హరింపజేసుకుంటాడు. సా శాంతి మాప్నోతి, అతడే శాంతిని పొందుతాడు. నకామకామి, వీళ్ళు అనుకునేటట్టుగా నేను యోగం చేస్తున్నాను నాకేం అంటుకోదు అనుకునే వాళ్ళు కాదు, వీళ్ళందరూ కాదు అని చెప్పారు. అయితే సిద్ధయోగం చేస్తూ ఉంటే అది ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రయోజనాలు ఇస్తుంది? అలాగే ఒక ఆరోగ్య సమస్యలు అంటే ఈ కాలంలో ఏంటంటే 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల లోపలనే బీపీలు షుగర్లు అంటుకుంటున్న రోజుల్లో వాళ్ళకి ఈ సిద్ధయోగం వల్ల ప్రయోజనం ఉందా? అసలు ఉన్న ప్రయోజనం అంతా సిద్ధయోగం వల్లే. ఎలాగనంటే దీనికి నతస్య రోగో నజరాన మృత్యు ప్రాప్తస్య యోగాగ్ని మయం శరీరం అన్నారు. ఇది శ్వేతాశతరోపనిషత్తులు. అంటే ప్రమాణం అనే కాదు, అసలు రోగానికి కారణం ఏమిటి? రోగానికి కారణం ఏమిటంటే కఫం. మళ్ళీ ఇదే అన్ని రోగాలకి కారణం కఫం. ఈ కఫం ఎందుకు తయారైంది? ఇటువైపు ప్రయాణం అవడం వల్ల. ఇది ఎంతగా ప్రాణం కిందకి పోతుందో అంతగా నీళ్ళు తాగుతాం. మీకు అది కూడా చెప్తున్నాను ప్రాక్టికల్గా. ఇది నీళ్ళు తాగుతుంటే ఏముంది, ఇది కఫంగా మారుతుంటుంది.
అన్ని రోగాలకి కారణం అదే కదా. సో ఇప్పుడు మనం ఇలాగా చేసామనుకోండి, నాడీ శుద్ధి జరుగుతుంది. నాడీ శుద్ధి అంటే ఇలా పెట్టేది ఒక నాడీ శోధన ఉంది, అది సూపర్ఫిషియల్. అది కాకుండా ఏంటంటే అంతర్ముఖ నాడీ శుద్ధి ఉంటుంది. దాని అది ఇదేంటి 72,000 నాడులు శుద్ధి అవ్వటం, శుద్ధి చేసేది. నాడీ శుద్ధించ కృత్వాదో ప్రాణాయామం సమాచరేత్ అని త్రిశిక్ బ్రాహ్మణోపనిషత్తులో ఉంది. యమనియమాభ్యాసయుక్త ప్రాణాయామం చరేత్ తేన నాడయ శుద్ధా భవంతి అని శాండిల్య ఉపనిషత్తులో ఉంది. అంటే ఇలాగ చేస్తున్నప్పుడు ఏంటి, అగ్ని ఒకటే చెప్తాను, అగ్ని ఎప్పుడైతే ఉందో నీరు తగ్గిపోతుంది, కొవ్వు కరిగిపోతుంది, నీరు తగ్గిపోతుంది, జాయింట్స్లో ఉండే ఇది ఇంకేమీ ఈ కఫం కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉండవు, చెప్పినట్టు వింటాయి. ఎన్నాళ్ళైనా సరే అదే ఆసనంతో ఉండొచ్చు. అంటే అలాగ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇంకా రోగాలు వస్తాయా? బీపీ షుగర్లు అంటే అర్థం ఏమిటి, లోపల ఆ అవసరమైన కంటే మించి నీరు, అది మనం తీసుకున్న ఆహారాలు ఉప్పు ఇవన్నీ ఉండడం వల్ల, తర్వాత మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అది ఎక్యుములేట్ అయ్యి బీపీగా వస్తుంది. అది అన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడి నుంచి ఒత్తిడి, మన మస్తిష్కం భ్రూమధ్యం నుంచి ఆ ప్రాణం అపాన రూపంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ ఒత్తిడి దేని మీద వస్తుంది, ముందు ఒత్తిడి ఏంటంటే మన హార్ట్ మీద. ఆ హార్ట్ మీద రావడం వల్ల హార్ట్ రోగాలు, బీపీ ఇవన్నీ. తర్వాత ఈ ఒత్తిడి అనేది మిగతా భాగాలకి అది సర్క్యులేట్ అవుతుంది, కాబట్టి ఆ రోగాలు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, వెనకలు అవుతున్నాం కదా. వెనకలు అవుతుంది, ఒత్తిడి ఏమవుతుంది, ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పుడు హార్ట్ ఎలా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. హార్ట్ స్ట్రాంగ్గా ఉన్నదని చెప్పడానికి నిర్ధారణ ఏమిటి, మన పల్స్ రేట్ అనేది తగ్గుతుంది. ఎవరికైతే పల్స్ రేటు హార్ట్ స్పీడ్గా కొడుతుందో వాళ్ళలో రక్త ప్రసరణ అన్ని భాగాలకు వెళ్ళదు. అదే స్ట్రాంగ్గా ఉందనుకోండి, పల్స్ రేటు తగ్గుతుంది, తర్వాత శ్వాస గతి కూడా తగ్గుతుంది. అదే రెండు సైమల్టేనియస్గా. పల్స్ రేట్ ఎంత తగ్గుతుంది, పల్స్ రేటు 50-60 కూడా వచ్చేస్తుంది. అంటే పల్స్ రేట్ అది పడిపోవటం కాదు, ఆ పడిపోవడం అది హార్ట్ బ్లాకు, హార్ట్ వీక్నెస్ వల్ల వస్తుంది, అది వేరు. ఇది అలా కాదు, ఒక్కొక్క బీట్ అంటే స్ట్రాంగ్గా కొడుతుంది. అది కొట్టడం వల్ల అంటే అన్ని భాగాలకి వెళ్తుంది. అందుకనే దీన్ని సాధన చేసి అనిపించడం తప్పేసి అర్థం కాదు. ఉదాహరణకి ఏంటంటే ఒక డాక్టరే, ఆయన ఏంటంటే మీరు ఈ శుద్ధయోగం చేస్తే దాహం తగ్గిపోతుంది కదా, డిహైడ్రేషన్ రావచ్చు కదా అని లండన్లో నుంచి ఒక ప్రశ్న వేశారు. మనం చదువుకునే చదువు అది ఏంటి, వాటర్ తగ్గితే డిహైడ్రేషన్ అనే చదువు అది. నేను ఇంకో చదువుకున్నాను, మీకు అది చెప్తున్నాను నేను అనుకుంటాను. అదేమిటంటే మనలోన ఈ యోగ సాధన చేస్తుంటే మనలోన పిట్యూటరీ హైపోథాలమస్కి రక్త ప్రసరణ పెరుగుతుంది. అసలు ఆకలి దప్పులకు కారణం ఏంటంటే ఇక్కడ రక్త ప్రసరణ తగ్గడం వల్లే. అది పెరుగుతుండేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఆకలి దప్పులు, థర్స్ట్ అండ్ హెపటైటిస్ సెంటర్స్ ఉన్నాయి, ఆ సెంటర్స్ ఇనిబిట్ చేస్తాయి, సప్రెస్ చేస్తాయి. అప్పుడు ఆకలి దప్పులు తగ్గుతాయి. ప్లస్ మూత్రం ఎక్కువ అవుతుంది. మూత్రం ఎక్కువైతే రక్తంలో శరీరంలో ఉండే నీరు పోతుంది, ఇక్కడ దాహం తగ్గుతుంది. అప్పుడు శరీరం ఏమవుతుంది, స్ట్రాంగ్ తేలిక అవుతుంది. అదనమాట. అన్నీ సైన్సే ఉన్నాయండి, సైంటిఫిక్గా ఉంది. యోగం అంటే ఏదో ఎవరో కొత్తగా తెచ్చిపెట్టింది కాదు, మన అనుభవంలోనే తెలిసిపోతుంది. అది దీని పేరే సెల్ఫ్ రియలైజింగ్ ప్రాసెస్, తనను తాను తెలుసుకునే ప్రాసెస్ ఇది. అయితే ఇప్పుడు ఆరోగ్యానికి సిద్ధయోగం అని చెప్పారు, మానసికంగా శారీరకంగా సౌండ్ హెల్త్ సౌండ్ మైండ్ రెండింటిలోనే వస్తుంది. సౌండ్ హెల్త్ సౌండ్ మైండ్. అయితే మనకి చాలామంది ఈ రోజుల్లో పిల్లలు కానీ ఎవరైనా కానీ విచక్షణ లేకుండా, వివేకం లేకుండా పనులు చేస్తున్నారు. చాలామంది విచక్షణ వివేక లోపంతోనే చాలా విషయాలు మన సమాజంలో సోషల్ మీడియాలో కూడా జరుగుతున్నాయి. వాడు విచక్షణ ఉంటే కొన్ని విషయాలు చేయరు. అంటే పూర్వకాలంలో అది తప్పని కూడా చెప్పలే, ఎందుకంటే వాడి విచక్షణతో అది తప్పని తెలుసు కదా అని విషయాలు కూడా కొన్ని చెప్పలే, ఆ రూల్స్ కూడా పెట్టలే. సో విచక్షణ వివేకాలు తగ్గిపోయి అహంకార అహంభావాలు పెరుగుతున్నాయి. ఈ అహంకార అహంభావాలకి విచక్షణ వివేకాలు ఈ రెండు ఆపోజిట్గా ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి, అవి తగ్గుతున్నాయి. దీనికి యోగ సాధన ఏ విధంగా సాధనే దక్షిణే ప్రాప్తే ప్రపంచాభిముఖంగత అహంకార అభిమానైన జీవస్యాది సదాశివ. మన ప్రాణశక్తి నిశ్వాసం ద్వారా కిందకి వెళ్తుంటే సదాశివుడైన వాడు జీవుడైపోతున్నాడు. జీవుడైపోయి ఏం చేస్తున్నాడు, అహంకారం అభిమానం కలుగుతుంది. మరి ఈ రెండు పోవాలంటే ఏంటి, ఉత్తరాభిముఖో భూత్వా స్థానాంతరం క్రమాత్
మూర్ధ్యాధాయ ఆత్మన ప్రాణం యోగాభ్యాస స్థితశరన్ త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తు. అది ప్రమాణం అనే కాదు. ఈ విచక్షణ వివేక జ్ఞానం అనేది ఏంటంటే మనలోన ఈ సాధన పెరుగుతున్న కొద్దీ మన మెదడులోన బ్రెయిన్ సెల్స్ ఉన్నాయి కదా, ఆ బ్రెయిన్ సెల్ ఎప్పుడు కూడా స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అయ్యేటప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది మనకి అసలు ఏంటి, హృదయపద్మం వికసించింది అంటారు కదా. వివేకం అంటే ఏంటి, హృదయపద్మం వికసించాలి కదా. హృదయపద్మం అంటే ఏంటి, మామూలు పద్మం కాదు అది. మనలోన అన్ని నాడులు, న్యూరాన్స్, బ్లడ్ సెల్స్ అంటారు, అవన్నీ వికసించడం అంటే స్టిమ్యులేట్ అవ్వాలి. స్టిమ్యులేట్ అవ్వడం అనేది హృదయపద్మం వికసించడం. అప్పుడు వివేకి సర్వదాముక్త క్రోతో నాస్తి కర్తుత అన్నారు. అలేప వాతమాశ్రిస్య శ్రీకృష్ణ జనకో యథా. ఈ విధంగా చేసినవాడు శ్రీకృష్ణుడు జనకుడు అంటకుండా ఎలాగైతే ఉన్నాడో అలాగ ఉండాలి, అవుతాడని చెప్పారు. దీనికి అర్జునుడు ఉత్తరగీతలో ప్రశ్నించారు. ఏంటి ఇదంతా కూడా, దుర్విజ్ఞేయం దురారాజ్యం దుష్ప్రజ్ఞం యథార్థన అధో ముఖం యథావత్ హృదయ కేన గచ్చతి అని అర్జునుడు ప్రశ్నిస్తారు ఉత్తరగీతలో. అది తెలుసుకోవడం కష్టం. ఆరాధ్యం ఆరాధించడం కష్టం, దుష్ప్రజ్ఞం పొందడం కూడా కష్టం. అధోముఖం యథాభూత్వ, అధోముఖం శరీరం అధోముఖం అయి ఉండగా హృదయే కేన గచ్చతి, ఎలా పొందుతాడు అని అర్జునుడు ప్రశ్న. దానికి కృష్ణ పరమాత్మ చెప్పారు, అధోముఖంతు హృత్పద్మం ఉద్ధృస్స ప్రణవేనతు అని అన్నారు. ఈ అధోముఖం ఇప్పుడు అందరం ఎక్కడుంది, ఇలా ఉంది అధోముఖం. అంటే నిశ్వాసం అధికమైతే అధోముఖం, ఉచ్ఛ్వాసం అధికమైతే ఊర్ధముఖం. సింపుల్ కదా. కాబట్టి ఇప్పుడు ఇలాగవుతున్న దాన్ని ఇటు తిప్పడం, ఇలా చేయడం సాధన మానేసి చాలామంది ఏం చెప్తున్నారంటే కపాలభాతి టుస్సును కిందకి ఇటు కొడుతున్నారు. అది ఊర్ధముఖం అవుతుందో అధోముఖం అవుతుందో చెప్పండి. అధోముఖమే కదా. అసలు కపాలం అనేది ఇక్కడుందా? ఎక్కడుంది కపాలం? కపాలం ప్రకాశించేదే కపాలభాతి. అది ఎప్పుడు వెళ్తుంది, మన ప్రాణం పైకి వెళ్తే కపాలభాతి. ఇది కిందకి పడితే అది ఉదరభాతి, కపాలభాతి కాదు. దానిలో వల్ల అనేక రకాలుగా చెప్తున్నాను నేను. కొన్ని వింటుంటే అయ్యో లోకాన్ని ఇలాగా మిస్గైడ్ చేస్తున్నారని బాధ కలుగుతుంది. అది ఏంటి, వారేం చెప్పారు కృష్ణ పరమాత్మ, అధోముఖంతు హుత్పద్మం ఉదృశ్య ప్రణవేనతు అన్న ప్రణవ్ ద్వారా దాన్ని తిప్పని ఆయన అన్నారు. అది అంటే సాధనలో సిద్ధవేద అన్నిటికంటే ది బెస్ట్, అన్నిటికంటే ముఖ్యమైనది చెప్పడానికి కారణం ఏంటంటే ఊర్ధముఖంగా మన ప్రాణాన్ని పంపిస్తూ హృదయపద్మాన్ని వికసింపజేసేది కాబట్టి ఇది సుప్రీం. మిగతావన్నీ ఇవన్నీ చేస్తున్నాను కానీ దానివైపు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఈ శ్వాసను మీదకు తీసుకువెళ్ళే దీనిగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అందరూ కూడా ఏంటంటే కిందకే వెళ్తుంది నిత్యము. దాన్ని మరి కాస్త కిందకు పంపించి ఏంటంటే శరీరంలో ఉండే ఈ ఫ్యాట్ వాటర్ని కరిగించి బాగా క్లీన్ చేసి సన్నం చేస్తున్నారు. అది కూడా మంచిదే అని నేను ఉద్దేశిస్తాను. కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత దీని ప్రమాదాలు ఉన్నాయి. అమెరికాలో ఫ్లోరిడాలో ఒక ఇంజనీరు, ఆయన ఇప్పుడు 65 సంవత్సరాలు ఆయన వయసు. ఆయన ఏంటంటే వచ్చి నేర్చుకున్నారు, ఆశ్రమంకి వచ్చి నేర్చుకున్నప్పుడు ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అయ్యో అయితే ఇన్ని 30 సంవత్సరాల నుంచి నేను ఎనర్జీని వేస్ట్ చేసుకున్నాను సుమా అని అన్నారు. ఈ ఎనర్జీని వేస్ట్ చేయడం కాదు, యూ కన్వర్ట్ యువర్ ఫిజికల్ ఎనర్జీ అంటే కొవ్వు ఇవన్నీ అది మెంటల్ ఎనర్జీగా ఓజస్సుగా మార్చాలి తప్పించి కానీ ఉన్నదాన్ని ఖర్చు పెట్టి సన్నబడితే అది కాదు ఆరోగ్యం. అర్థమైందా? ఇది కూడా లోకం తెలియాలి, తెలుసుకోవాలి. అందరూ కూడా ఏంటంటే ఒక యోగా క్లాస్ బర్నింగ్ ఫ్యాట్ బర్నింగ్ అని బర్న్ అవుతుంది. బర్న్ అయిన తర్వాత లోపల ప్రాణం కూడా బర్న్ అయిపోతుంది. అదే బర్న్ అవుతుంది మొదటి నుంచి కూడా. దానికి అర్థం చేస్తే ఏమవుతుంది ఏమీ లేదు, ఆయుష్ క్షీణం. అయితే స్వామీజీ ఇప్పుడు మనస్సు అనేది చాలామందికి వాళ్ళ కంట్రోల్లో లేకుండా అయిపోయింది. మనస్సు కంట్రోల్లో లేకపోవటం వల్లే ఇప్పుడు జరుగుతున్న కొన్ని విపరీతాలు కూడా. మానసిక సంతృప్తి అనేది లేదు, మానసిక సాటిస్ఫాక్షన్ అనేది లేదు, అలాగే అశాంతి, మానసిక తృప్తి లేదు. ఇట్లాంటి పరిస్థితులకి వాయు చలనం ద్వారా మనసు ఎలా కంట్రోల్ అవుతుంది? అది ఫండమెంటల్. అదేమిటో ఫండమెంటల్ అంటే చలేవాతే చలో బిందు నిశ్చలే నిశ్చలో భవేత్ యోగి స్థానుత్వమాప్నంతు తతో వాయును నిర్బంధయేత్ యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మత యోగినో యతచిత్త స ఇంజితే యోగమాత్మన. భగవద్గీత అది యోగ చూడమని. ఈ రెండింటికి ఏమిటంటే దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనసు అనేది దీపం వంటిది. దీపం వంటి మనసు గాలిలో కదులుతోంది.
గాలిలో కదులుతుంది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? మనస్సు నిశ్చలం కావాలి. నిశ్చలం కావాలి, కదలకుండా మనశ్శాంతి అనేదే కదా. ఆ దీపం, గాలిలో దీపం కదులుతుంది, దాన్ని కదలకుండా చేయాలంటే దీపాన్ని పట్టుకుంటామా, గాలిని పట్టుకుంటామా? అది కావాలి కదా. దీపాన్ని పట్టుకుంటాం, గాలిని పట్టుకుంటామా? దీపమే పట్టుకోవాలి, కానీ దాన్ని డైరెక్ట్గా దీపాన్ని పట్టుకుంటే అది స్థిరమయ్యేది కాదు. మనం ఏం చేయాలంటే గాలిని పట్టుకుంటే అది స్థిరం అవుతుంది. ఇది లోకము తెలియాలి. ప్రపంచం అంతా కూడా ఏంటంటే మనసునే, మనసు చేత ధ్యానం, ఇంకోటి కాదు, ఏదైనా సరే. మీరు ఏదో కూర్చుని అనుకోండి, మనసు కదలకుండా చెప్పి నీ వశమా? దాన్ని ఏదో కలుపుతోంది. కదిపేది ఎవరు? మన శ్వాస. దీనికి ఏంటంటే యోగ వశిష్ఠ మహర్షి ఈ కీలకం చెప్పారు రామచంద్రమూర్తికి. ప్రాణపవన స్పంద చిత్తస్పంద సయేవహి ప్రాణస్పంద క్షయయత్నో కర్తవ్యో ధీమతోచ్చకై అని చెప్పారు. ఏది ప్రాణవాయు కదలికయో మనస్సు అదే కదలిక. అయితే మనసును కదలకుండా చేయాలంటే ఏం చేయాలి? ప్రాణస్పంద క్షయయత్నం, ప్రాణవాయు కదలకుండా చేసే ప్రయత్నమే కర్తవ్యో ధీమతోచ్చకై. మహాత్ములు, జ్ఞానులందరూ కూడా అదే కర్తవ్యం అని చెప్పారు. అయితే ఇప్పుడు మనసు కదలకుండా చేయాలంటే వాయువును కదలకుండా చేయాలి. వాయువును కదలకుండా చేసేది ఏది? ప్రాణాయామం. ప్రాణాయామం అంటే ఇవన్నీ బయట గాలితో చేసేవి ప్రాణాయామాలు కదా. ఒకే ఒక్క ప్రాణం, లోపల ప్రాణాన్ని లోపల నుంచి ఆయామం చేసేదే ప్రాణాయామం. కాబట్టి మనసును స్థిరం చేసుకోవాలన్నా ఏం చేయాలి? ప్రాణవాయువు పట్టు. ఇది చెయ్యకుండా మనం అలా కూర్చున్నాం అనుకోండి, కాసేపటికి మనసు శూన్యంలోకి వెళ్తుంది. ఏంటి? పోలియో డ్రాప్స్ ఉన్నాయి చూసారా, అవి ఫ్రిడ్జ్లో పెడతాం. ఏంటి? ఫ్రిడ్జ్లో పెడితే ఏంటి? ఆ లోపల ఫ్రిడ్జ్లోకి వెళ్తే అవన్నీ కూడా చెడిపోకుండా ఉంటాయి, అవునా కాదా? అదేవిధంగా మనలో ఉండే పూర్వవాసన తొలక ఆ ఆలోచనలు అవన్నీ కూడా అవేమీ నశించవు. మనకు ఏదో చేస్తుంటే మనసు త్వరలోనే శూన్యంలోకి వెళ్తుంది. అదేదో ప్రశాంతత అనుకుంటున్నాం, అది ప్రశాంతత కాదు, అది బురద నీరు కదలకుండా చేసేటటువంటిది. మనకి పూర్వజన్మల నుంచి అనేక వాసన దగ్ధం కావాలి. ఏంటి? జన్మాంతర శతాభ్యస్త మిథ్యా సంసార వాసన సా చిరాభ్యాస యోగేన వినా నక్ష్యతే క్వచిత్. యోగ వాసిష్టం, ఆ ముక్తికోపనిషత్తు. దాంట్లో ఏం చెప్తుంటే అనేక జన్మల నుంచి వచ్చిన మనకి సంసార వాసనలు ఉన్నాయి, అవి చిరకాలం యోగాభ్యాసం అంటే ఆ అగ్ని చేత చెయ్యందే కొంచెం కూడా నశించుతున్నారు. అది నశించడం అనే దానికి ప్రయత్నం చేయడం మానేసి ఏంటంటే తాత్కాలికంగా మనం బురద నీరు కదలకుండా చేస్తున్నాం. బురద నీటిలో బురద తొలగించాలి. బురద తొలగించాలంటే చేయాలి, నిర్మలం చేయాలి. నిర్మలం చేసేది ప్రాణాయామం, తరువాత నిశ్చలం చేయాలి ధ్యానం. సో ముందు ప్రాణాయామం, తరువాత ధ్యానం. అది దానికే కఠోపనిషత్తులు ఏంటంటే దృశ్యతే త్వగ్ర్యా బుద్ధ్యా సూక్ష్మయో సూక్ష్మదర్శభి అన్నారు. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్ర్యా బుద్ధ్యా సూక్ష్మదర్శభి అని కఠోపనిషత్తు చెప్తుంది. ఈ ఆత్మ అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా దర్శనం కావట్లేదు. ఎప్పుడవుతుంది? ఏకాగ్ర చిత్తము చేతను, నిర్మల మనశ్చేతను అది సాధ్యం అవుతుంది. అంటే ముందు నీటిలోంచి బురద తొలగించాలి, తర్వాత స్వచ్ఛమైన నీటిని నిశ్చలం చేయాలి. బురద తొలగించకుండా మనం ఎన్నాళ్ళు చేసినా అది కూడా ఏంటంటే తాత్కాలికంగా సబ్కాన్షియస్కి వెళ్ళిపోయి ఏదో ఆనందం అనుకొని ఇవి చేస్తున్నాను తప్పించి, కానీ ఏమాత్రం కూడా వినా నక్షతే క్వచిత్ అన్నారు. కొంచెం కూడా నశిస్తుంది ముక్తికోపనిషత్తు చెప్తుంది. ఉపనిషత్తుల ప్రమాణాలు ఏంటి? ఎందుకంటే మనం ఈ కించి అనుభవాలతోన ఇదే సర్వం అనుకుని నిర్ణయంకి వచ్చేస్తున్నామేమో, కాదు ఉంది అనేది అర్థంలో చూపిస్తున్నాయి ఉపనిషత్తులన్నీ. అయితే ఆ ఉపనిషత్తులు అందరూ అర్థం చేసుకోలేరు. సద్గురువుల ద్వారా, మహాత్ములు గురువుల ద్వారా అది అనుభవించి మనం కూడా సాధన చేస్తే అది అర్థమవుతుంది. అందుకని శ్వాస పుస్తకంలో కూడా నేను ఏది కూడా ప్రమాణం లేకుండా రాయాలి. తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం ఇహారహసన్ 16 అధ్యాయం చెప్పారు. ఐ అప్రిషియేట్ యూ. ఎందుకంటే వేదాంతం ఇవాళ ఇంకొకరు వస్తారు ఏదో చెప్పుకెళ్ళిపోతుంటారు, ఇది నా అనుభవం అంటారు. ఇలా కాదు, అన్నిటికీ శాస్త్ర ప్రమాణంగా ఆ శాస్త్ర ప్రమాణాన్ని కోట్ చేస్తూ మీరు ఆ బుక్ రాశారు. ఐ అప్రిషియేట్ యూ. అది దానికి ధిక్కరించి రాయలేదు, ఎప్పుడు కూడా శాస్త్ర ప్రమాణాన్ని పట్టుకున్నారు. ఐ లైక్ యూ. అది అవసరం కూడా. దాంట్లో మంది ఏం కాదు, మన హిందూ సంస్కృతి ఇలా కొనసాగించాలి, శాస్త్ర ప్రమాణంతోనే కొనసాగించాలి. కానీ ఏవో యోగలాగా ఇవన్నీ ఉత్తుదే ఇది అంటాను, వేస్ట్ ఇది. అది చాలా సంతోషం స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాల్ని గంటకు పైగా
మాతో పంచుకున్నందుకు చాలా చాలా సంతోషం. ఇదంతా గురువు గారు నా లోపల నుంచి పలికించారు, ప్రపంచాని కోసం పలికించారు. మిమ్మల్ని కూడా ప్రేరణ చేసి అడిగించారు. ప్రేరణ చేసి అడిగించేది వారే, నాలోంచి పలికించేది వారే, రేపు వినబోయేది కూడా వారే. మొత్తం దైవేచ్ఛ. అంతా దైవేచ్ఛ. చాలా సంతోషం గురుదేవ. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, సమాజంలో యోగం పైన ఉన్నటువంటి కొన్ని అపోహల్ని అన్నిటినీ తీసేసే విధంగా అద్భుతమైనటువంటి సందేశాత్మకమైనటువంటి ఇంటర్వ్యూ మనం చూసాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.